సూర్యుని యొక్క కుమారుడైనటువంటి కర్ణుడి పలుకులు, ఎందుకని ఆయన సూర్యపుత్రుడేగా, శౌర్యము ఆ పరాక్రమము అవన్నీ తేజోంశ సంభవములు. మహానుభావుడు నిజంగా ఆయన దురదృష్టం కప్పేసింది ఆయన. కాబట్టి ఆ జనులకు విస్మయము, అందరు ఆశ్చర్యపోయారు. ఉత్తిరే డంబాలేదు అందామంటే అలాగే కనపడుతున్నాడు, నిజంగా అలా నిలబడగలిగిన వాళ్ళ కనపడుతున్నాడు. అందుకని జనులకు ఆశ్చర్యం వేసింది. అదేమిటి మరి ఇంత తేజోమూర్తి అయితే అసలు ఇతని గురించి లోకంలో అంత ఆ పేరు ఎందుకు బయటికి రాలేదు? కాబట్టి జనులకు విస్మయము, సవ్యసాచికి కోపంబు సిగ్గు. అర్జునుడికి అందరూ నన్ను పొగుడుతూ నేనేదో ఇంత గొప్పవాడిని అనుకునే సమయానికి ఈయన వచ్చి ఇలా అనేటప్పటికీ నా పరువు పోయింది కదా, కోపం. ఆయన ఇవన్నీ ప్రయోగిస్తే ఇంకా నా గొప్ప ఏమిటి? సిగ్గు. అంటే నీతో సమానుడు ఇంకొకడు ఉండగా, లేదా నీకన్నా అధికుడే ఉండగా నీకు ఇంత కీర్తి లోకం ఇవ్వడం అంగీకరించవలసిన విషయం కాదు. కానీ అర్జునుడు కోరి తెచ్చుకున్నది కాదు. ఆయన అస్త్ర విద్యా ప్రదర్శనం చేశాడంతే. మాత్సర్యంగా కర్ణుడు ఎందు మారిపోయింది. ఆ పరిస్థితులు అటువంటివి. దానికి కర్ణుడిని తప్పు పట్టడానికి కూడా లేదు. కొన్ని సందర్భాలని పరిశీలించినప్పుడు కర్ణుడి విషయంలో చదవడానికి బాధగా ఉంటుంది, చెప్పడానికి బాధగా ఉంటుంది, యథార్థానికి వినడానికి బాధగా ఉంటుంది. ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. కానీ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే దాని వెనక దేవతల యొక్క వ్యూహము స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. దుర్యోధనుడికి ఏదో ధైర్యం లేకుండా యుద్ధానికి ఎలా వెడతాడు? దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకపోతే అధర్మాత్ములందరూ మడిసిపోవడం అన్నది ఎలా సాధ్యమవుతుంది? అసలు కృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? నరుడి యొక్క అవతారమైనటువంటి అర్జునుని యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? ఆ అవతార ప్రయోజనము నెరవేరాలి అంటే దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి రావడంలో పూనికని పొంది తీరాలి. అలా పూనికని పొందాలి అంటే ఆయనకి ఒక గొప్ప నమ్మకస్తుడైనటువంటి స్నేహితుడు, ఆ స్నేహితుడు కూడా అర్జునుణ్ణి వధించగలడు అని ఆయనకి నమ్మకం ఉన్నటువంటి వాడు ఒకడు ఉండాలి. ఆ స్థానాన్ని మహాభారతంలో భర్తీ చేసిన వాడు కర్ణుడు. కర్ణుడు అలా భర్తీ చేసి ఉండకపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామం జరిగేది కాదు. అందుకే నిజానికి ఇద్దరూ సూర్య సంబంధం ఉన్నవారే, ధర్మరాజు గారు కానీ కర్ణుడు కానీ. ఇందాకనే చెప్పాను, సూర్యుడి కొడుకు ధర్మరాజు, యమధర్మరాజు. ఆయన అంశలో వచ్చిన వాడే ధర్మరాజు గారు, సూర్యుని యొక్క కుమారుడే కర్ణుడు. అయినప్పుడు ఇద్దరూ సూర్యాంశ సంభవులు. అయిన ఇద్దరూ వైరిపక్షాల్లో నిలబడవలసి వచ్చింది. కానీ కర్ణుడి యొక్క జీవితాన్ని పరిశీలనం చెయ్యడం మహాభారతంలో అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని అవగతమవుతాయి. మనిషి ఏ ఒక్క దుర్గుణం చాలా దారుణంగా జారిపోయేటట్టు చేస్తుంది అర్థమవుతుంది. మనిషిలో ఎన్ని సద్గుణాలున్నా, ఎంత గొప్పవాడైనా, పుట్టుకతోనే ఎంతటి శౌర్యము పరాక్రమము ఉన్నవాడైనా, ఆయన చెయ్యని తప్పుకి, ఎవరో చేసిన తప్పుకి ఒక్కొక్కసారి వ్యక్తుల జీవితాలు ఎంత దారుణమైన స్థితి వైపుకి తిరిగిపోతాయి అన్నవి పరిశీలనం చేస్తే కర్ణుడిలా ఎవ్వరూ కూడా అంత బాధపడవలసినటువంటి స్థితి సమాజంలో కలగకూడదు అంటే ఏ విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమో కూడా మహాభారతంలో కర్ణుడు అన్న విషయాన్ని పరిశీలనం చేసినప్పుడు అర్థమవుతుంది. అందుకే అసలు మహాభారతం కర్ణుడితోటే మొదలై మహాభారతం కర్ణుడితోటి పూర్తయిపోతుంది అంటారు పెద్దలు. ఎందుకని అంటే కర్ణుడు రావడంతోటే మహాభారతం నడవడానికి కావలసినంత పూనికని పొందింది. మహాభారతంలో కర్ణుడు పడిపోవడంతో మిగిలినవన్నీ జరిగినా అవన్నీ జరిగిపోతాయి ఇంకా అన్న నమ్మకం వచ్చేసి. అందుకే మహాభారతాన్ని నిజానికి నడిపించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులలో ఒకడెవరు అంటే కర్ణుడు. కానీ బాధాకరమైన విషయం కూడా ఏమిటి అంటే ఆ కర్ణుడు దుష్టచతుష్టయంలో ఒకడుగా అపకీర్తిని పొంది ఉండడం. కానీ వ్యక్తిగతంగా నా వరకు నాకైతే ఏమనిపిస్తుంది అంటే
కర్ణుడు దురదృష్టవంతుడు, లేకపోతే ఆయన అటువంటి అపకీర్తిని పొందవలసిన వాడు ఎట్టి పరిస్థితులలోనూ కాదు. అంతకన్నా చాలా చాలా గొప్ప వైభవాన్ని పొందవలసిన వాడు చివరికి ఇంత అపకీర్తిని పొందవలసి వచ్చింది. దీనికి నిజానికి ఆయన తప్పు కన్నా వేరొకరి తప్పే ఆయన్ని కాటేసింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సరే, మహాభారతంలో కర్ణుని యొక్క వ్యక్తిత్వము అన్న విషయాన్ని పరిశీలనం చేస్తే ఆదిపర్వంలో కర్ణుని యొక్క జననాన్ని నన్నయ్య గారు తెలియచేశారు. అందులో అంటారు, యాదవ కుల విభుడగు శూరుడను నాతడు ఆత్మతనూజలయందు పెద్దదాని అంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలి పృథా అను చెలువ ప్రీతి తన మేనయత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతిభోజన కర్ధితోడ కూతుగానిచ్చిన కోమలియాతని ఇంట తానుండి అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్న దానమునర చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛ చేసి. మహాభారతాన్ని ఇంత పెద్ద మలుపు తిప్పడంలో కూడా దుర్వాసో మహర్షిదే ప్రధాన పాత్ర. యథార్థమునకు కుంతీదేవి జన్మించింది ఎక్కడ అంటే శూరుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడికి కుమార్తెగా జన్మించింది. ఆయన కుమారుడే వసుదేవుడు. అందుకే ఆ శూరుని యొక్క వంశంలో వచ్చినటువంటి వసుదేవుని యొక్క చెల్లెలు. అందుకే కృష్ణ పరమాత్మకి మేనత్త అయింది. అటు వసుదేవుని యొక్క కుమారుడేగా మరి కృష్ణుడు అయినప్పుడు వసుదేవుని యొక్క చెల్లెలు కుంతీదేవి కృష్ణుడికి ఏమవుతుంది? తండ్రి గారి చెల్లెలు కాబట్టి మేనత్త అవుతుంది. కాబట్టి కుంతీదేవి యొక్క మొట్టమొదటి పేరు పృథ. తండ్రి పెట్టుకున్న పేరు పృథ. అటువంటి పృథ పెరిగింది మాత్రం కన్న తండ్రి దగ్గర పెరగలేదు. ఎందుకని అంటే అపుత్రకుడు, పిల్లలు లేనటువంటి వాడైనటువంటి కుంతిభోజుడు అనబడేటటువంటి రాజుకి ఈ పిల్లని దత్తతనిచ్చాడు శూరుడు. అలా ఇచ్చినటువంటి కారణం చేత ఈ కుంతీదేవి కుంతిభోజుడి దగ్గర పెరిగింది. కన్న తండ్రి పెట్టిన పేరు పృథ. కుంతిభోజుని యొక్క కుమార్తెగా పెరిగింది కాబట్టి ఆమెకి కుంతీదేవి అని పేరు వచ్చింది. ఆమె సహజముగా సద్గుణాలకి అలవాలు. ఆమె ఏదో కపటముతో కూడుకున్న నడవడి కలిగినదో, భోగములయందు అపేక్ష కలిగినదో అని ఆదిపర్వంలో కనపడదు. ఆమె చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న తల్లి. నిజంగా మహాభారతంలో కుంతిని పరిశీలనం చేస్తే కుంతీదేవి పాదాలకి నమస్కారం చేయకుండా ఉండలేం. ఎంత గొప్ప వ్యక్తిత్వమైనా ఒక్కొక్కసారి జీవితంలో చేసినటువంటి ఒక పెద్ద పొరపాటు కట్టి కుడిపేస్తుంది. అది జీవితాంతం కాల్చేస్తుంది మనిషిని. అది ఎలా కాలుస్తుంది అంటే పైకి చెప్పలేరు, లోపల అనుభవంలో వదిలిపెట్టలేరు. చెట్టు పైకి ఆకుపచ్చగా నవనవలాడుతూ కనపడుతూ ఉంటుంది, కొమ్మలు చక్కగా ఊగుతూ ఉంటాయి. కానీ చెట్టు తొర్రలో మంట ఒకటి బయలుదేరి మండుతోంది. చెట్టు తొర్రలో మంట మండుతుంటే ఆ చెట్టు ఎంత బాధపడుతూ ఉంటుందో దూరంగా నిలబడి చెట్టు కొమ్మలు ఒకటే చూస్తున్న వాడికి తెలియదబ్బా ఎంత పెద్ద చెట్టు, ఎంత బాగుందో, ఎన్ని పువ్వులో, ఎన్ని కాయలో, ఎన్ని కొమ్మలో అంటాడు. కానీ నిజానికి చెట్టు అంత సంతోషంగా లేదు, ఎందుకంటే దాని తొర్రలో అగ్ని కాలుతోంది. అలా కుంతీదేవి కూడా తప్పు చేసేటటువంటి స్వభావము కలిగినది కాదు, కానీ దేవతా వ్యూహము స్పష్టము. దేవతలు అటువంటి తల్లికి గొప్ప పరీక్షనే పెట్టారని చెప్పుకోవాలి. అందుకే ఆవిడికి సహజంగా బాల్యం నుంచి వచ్చినటువంటి గొప్ప గుణం ఏమిటంటే ఓర్పు. అది చిన్న పిల్లలకి ఉండడం అన్నది చాలా కష్టం. ఒక మహారాజు గారి ఇంట్లో అతిథులు వస్తే భోజనం పెట్టడానికి ఎవరిని పంపించాలి? ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పంపిస్తారు. కానీ ఇంటికొచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడానికి కుంతిభోజుడు ఎవరిని పంపించాడు అంటే కుంతీదేవిని పంపించాడు. ఎందుకని అంటే ఆ అమ్మాయి చిన్నది, ఇంకా పెళ్లి కూడా కానటువంటి పిల్ల, కుమారి.
అయినా ఆమె అంత ప్రేమతో వచ్చినటువంటి అతిథులందరికీ భోజనం పెట్టి తండ్రికి గౌరవ మర్యాదలు తీసుకొచ్చింది. ఆమె దగ్గరికి ఒక రోజున దుర్వాసో మహర్షి ఆతిథ్యం కోసం వచ్చాడు, అంటే కుంతి భోజుడింటికి వచ్చాడు అని. దుర్వాసో మహర్షి యొక్క ఆగ్రహం ఎలా ఉంటుందో మీరు పూర్వం చూశారు. కృష్ణ భగవానుడంతటి వాడిని ఆయన విడిచిపెట్టలేదు. పాయసం వండి తెమ్మని కొద్దిగా తిని ఒళ్ళంతా పాయసం పుయ్యమని, నువ్వు నా అరికాల దగ్గర పాయసం సరిగ్గా పుయ్యలేదు, అందుకని నీకు అరికాలు దగ్గరే బాణం తగిలి అత్యంత ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పి శాపవాక్కు విడిచిపెట్టాడు. సరే, అది మంగళప్రదం అవుతుంది, ఆ కారణం చేతనే అవతారముని ఎప్పుడోప్పుడు వదిలిపెట్టాలి కాబట్టి వదిలిపెట్టి పరమపదంలో ప్రవేశించడానికి ఆస్కారము కలుగుతుంది అని కూడా చెప్పాడు. అటువంటి దుర్వాసో మహర్షి ఒకనాడు కుంతి భోజని ఇంటికి ఆతిథ్యం కోసం అని వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడు ఆతిథ్యాన్ని స్వీకరించేటప్పుడు, ఆయనకి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సాధారణంగా ఎవరు నుంచుతారు? ఎవరైనా పరిణతి కలిగిన వాళ్ళు కాస్త వయస్సులో పెద్దవాళ్ళని పెడతారు. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాడు, క్రోధధారి, ఏమో ఎప్పుడేం కోపం వస్తుందో కాస్త పెద్దవాళ్ళని చూడమని అంటారు. కానీ చిత్రం ఏమిటంటే కుంతీదేవే సపర్య చేసింది, కుంతీదేవే భోజనం పెట్టింది. అంటే వయసుతో సంబంధం లేకుండా ఆవిడ పరిణతి అటువంటిది. ఆయన భోజనం అంతా చేశాడు. కుంతీదేవి చేసిన సేవల చేత ఎంతో సంతోషాన్ని పొందాడు. ఒక పెళ్లి కాని పిల్లకి ఆ వరం అవసరమా అని మనం అనుకుంటామేమో, కానీ భారత కథా గమనానికి ఆ వరం ఎంతో అవసరమని త్రికాలవేది అయినటువంటి మహర్షి భావన చేసి ఉంటాడు. అందుకే ఆయన వెళ్ళిపోతూ ఒక వరం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైనా ఎవరైనా దేవతని నేను నీకు ఉపదేశం చేసిన మంత్రం చేత ఆహ్వానం చేస్తే వాళ్ళొచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తారు అని చెప్పి ఆ మంత్రాన్ని ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. ఆయనతో ఉండే గొడవ ఎలా ఉంటుందంటే, ఈ మంత్రం నాకెందుకు అంటే అదో గొడవ, అందుకని ఇచ్చింది పుచ్చేసుకుంటే అయిపోతుంది. అందుకని ఆ మంత్రాన్ని ఒక కన్య ఉపదేశాన్ని పొందింది. అది నిజానికి తర్వాత కాలంలో భారతాన్ని నిలబెట్టింది. ఆ వరం వల్లే కదా ధర్మరాజు గారు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పుట్టారు. ఆ వరమే నిజానికి భారతాన్ని దుర్యోధనుడి వైపు నుంచి కూడా నడిపించడానికి కారణమైంది. ఈ వరం కుంతీదేవిలో ఎందుకో ఒకప్పుడు ఒక చాపల్యానికి కారణమైంది. ఆమె సహజముగా చాపల్యము కలిగినటువంటి పిల్ల మాత్రం కాదు. అప్పుడు ఏమనుకోవాలి అంటే, బుద్ధిని ప్రచోదనం చేసేవాళ్ళు ఎవరు? దేవతలు ప్రచోదనం చేస్తారు. అందుకే కదా ఏ పూజ చేసినా ఆఖరణ లఘుగాయత్రిలో ప్రచోదయాత్ అని అడుగుతారు. ఎందుకో ఒక రోజున ఆమె బుద్ధి అలా ప్రచోదనమైంది. ఆమె గంగా స్నానానికి వెళ్ళింది. గంగలో స్నానం చేసి చూసేటప్పటికీ భానోదయం అవుతోంది. సూర్యబింబాన్ని చూసింది. ఎర్రటి బింబాన్ని తదేకంగా చూడరు, బంగారు వర్ణంలోకి వచ్చినటువంటి బింబాన్ని చూసింది. అది ఎంతో అందంగా ఉంటుంది, మాంసచిక్షువుతో చూడ్డానికి యోగ్యంగా ఉంటుంది. ఆ బంగారు రంగులో ఉన్న బింబాన్ని చూసేటప్పటికీ ఆవిడికి ఎందుకో దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం జ్ఞాపకానికి వచ్చింది. అబ్బా, వెలుగుల ముద్ద, బంగారు వర్ణంలో ఉన్నాడు, ఇట్లాంటి పిల్లాడు నాకు పుడితే అనుకుంది. అసలు అప్పుడు ఎందుకు ఆలోచన ఆవిడికి? ఎందుకో అప్పుడు వచ్చింది ఆ ఆలోచన. అసలు అలా అని చూస్తే ఏమవుతుందో చూద్దాం. అని లోకంలో ఎలా ఉంటుందంటే, కొన్ని ఇలా చేస్తే ఏమవుతుందో చూద్దామనో ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ కుంతీదేవి అలా పరిణతి చాలా తక్కువ ఉన్నదని అనుకోవడానికి వీల్లేదు. పైగా అదే చిన్న విషయమా చిరక విషయమా? ఓ పిల్లాడిని కన్నెపిల్ల పొందడం అంటే ఆమెకి తెలియదా దాని యొక్క విపరిణామములు ఎలా ఉంటాయో? అంటే తెలుసు ఆమెకు, కానీ దేవతా వ్యూహం అనే నేను అనుకోవలసి ఉంటుంది, మీరైనా భావన చేయవలసి ఉంటుంది. మహాభారతం ధర్మ సంస్థాపన కోసం జరిగిన కథ కాబట్టి అలా ఒక వ్యక్తి రాకపోతే, దుర్యోధనుడి పక్షాన నిలబడకపోతే భారత యుద్ధం జరిగే అవకాశం లేదు. అందుకే ఆమెకు ఆ చాపల్యం కలిగి గంగానదిలో స్నానం చేసి సూర్యబింబం వంక తిరిగి ఆ మంత్రము తనదగు హృదయమున అక్కన్య నిలిపి ఆదిత్యున కర్ఘ్యమెత్తి నాకు ఇమ్ము ప్రియమ్మున నీయట్టి పుత్రునంబుజమిత్ర అర్ఘ్యమిచ్చి ఆ సూర్యబింబానికి ఇస్తూ నీలాంటి కొడుకుని నాకు ఇయ్యి అంది. దేవతలకు ఓ లక్షణం ఉంటుంది.
వాళ్ళని ఆ మంత్రంతో పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి ఆ కోరుకున్న అనుగ్రహాన్ని కటాక్షించి వెళ్ళిపోతారు. అందుకని బింబం అక్కడే ఉంది. అందులోంచి సూర్యాంశలో సూర్యుడు బయలుదేరి వచ్చాడు, మాంసచక్షువుతో చూడ్డానికి వీలుగా. అయినా ఆయన తేజస్సు, ఆయన రూపం, ఆయన వైభవం అలా ఉంటుంది కదూ. ఆయన వచ్చాడు. వస్తే అని కేలుముగిచి నిలిచిన వనజాయత నేత్ర కడకు వచ్చెను, గగనంబున నుండి కమలమిత్రుడు తన తీవ్ర కరత్వముడిగి తరుణద్యుతితో. బింబం క్షణానికి తేజస్సుని పుంజేసుకుంటూ ఉంటుంది. కానీ ఆయన ఏం చేశాడంటే తన తేజస్సుని బాగా తగ్గించేసుకుని ఆ పిల్ల చూడడానికి వీలుగా ఉండేటట్టుగా ఆకాశంలోంచి భూమి మీదకి దిగి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె ఎప్పటికేం చేసింది, 2 చేతులు కైమోడ్చి కళ్ళు మూసి నమస్కరించి ప్రార్థన చేసింది. కళ్ళు తెరిచేటప్పటికీ ఎదురుగుండా ఉన్నాడు. ఆ మంత్ర ప్రభావం అటువంటి. కాబట్టి ఎదురుగుండా వచ్చాడు. వచ్చేటప్పటికే ఆమెకి జ్ఞాపకానికి వచ్చింది, నేనేమన్నానో అది చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, వచ్చి ఆయన లాంటి పిల్లాన్ని ఇస్తాడు. ఏం చేయాలి ఈవిడే? కన్యాగర్భం, ఉపద్రవం కదూ, ఎలా పెంచుకుంటుంది? అందుకని భయం వేసి వెంటనే అంది, నాకు వరమిచ్చి బిడ్డనివ్వాలని నువ్వు బయలుదేరి వచ్చి ఉంటావు, నాకొద్దు. ఎందుకొద్దు అంటావేమో, బ్రహ్మజ్ఞాని నాకు వరం ఇచ్చాడు. ఆ బ్రహ్మజ్ఞాని ఇచ్చినటువంటి వరం ఎలా పనిచేస్తుందో ఒకసారి పరిశీలిద్దామని అన్నానంతే. అంతకు మించి నిజంగానే ఏదో నీలాంటి కొడుకుని పొందాలని వాంఛలేదు, అందుకని నాకొద్దు. ఇలా పిలవడం నా తప్పే, అలా కదా పిలిచాను. మరి నీలాంటి కొడుకునిమ్మని కదా పిలిచాను. మరి నీలాంటి కొడుకునివ్వడానికే నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత పరిహాసమా? ఇప్పుడు నీలాంటి కొడుకు నాకు అక్కర్లేదు. అదేదో అది నిజంగా మంత్రం పనిచేస్తుందో లేదో చూడటం ఏమిటి, ఆయన బ్రహ్మజ్ఞానని ఆవిడే చెప్తూ. కాబట్టి తన ఎందే దోషం ఉంది కదా ఇప్పుడు. అందుకని ఆవిడ ఏం చేసిందంటే నన్ను క్షమించు. పాపం ఇప్పుడు ఓ పొరపాటు జరిగిందనుకోండి, అది పొరపాటు అని అనుకుని వెంటనే త్రికరణ శుద్ధిగా నన్ను క్షమించు అది. ఇంకంతకన్నా ఆవిడ ఏం చేయగలదు? ఏది జరగకూడదో అది జరిగింది కాబట్టి నన్ను క్షమించి నువ్వు బయలుదేరి వెళ్ళిపో. నువ్వు 3 మూర్తుల యొక్క సమాహార స్వరూపానివి, 3 వేదములు నీ ఎందు పుట్టే అటువంటి భగవంతుడవు కనుక నా యందు అనుగ్రహంతో చేసిన పొరపాటు మన్నించి నాకు బిడ్డని ఇవ్వకుండా వెళ్ళిపో. ఎందుకు బిడ్డనొద్దంటున్నావు అంటావేమో, ఏను మంత్రశక్తి ఎరుగక కోరితే కన్యకిదియు కొరగాదు నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములను నన్ను చూచి నగరే. కన్న తల్లి దగ్గర కన్న తండ్రి దగ్గర లేదు, పెంపుడు తల్లి పెంపుడు తండ్రి దగ్గర ఉంది. పోని వాళ్ళు ప్రేమగానే చూస్తున్నారు, కన్న తల్లిదండ్రుల్ని మరిపించిన వాళ్ళు అని అనుకున్నా ఓ సూర్య భగవానుడా, ఇప్పుడు నువ్వు నాకు బిడ్డనిస్తే అది కన్యాగర్భం. నేనిప్పుడు ఆ పిల్లవాడిని ఎత్తుకు తిరుగుతుంటే నా తల్లిదండ్రులు ఏమంటారు, చుట్టాలు ఏమంటారు, సమాజం ఏమంటుంది, నేను ఏమని చెప్పాలి వాళ్ళందరికీ జవాబు? కాబట్టి నాకు వద్దు, దయచేసి నేను అడిగిన దానిని మన్నించి నువ్వు నాకు బిడ్డన్ని ఇవ్వకుండా క్షమించి వెళుతు. ఆయన అన్నాడు, అలా కుదరదు, మాకు కొన్ని నియమాలు ఉంటాయి. నువ్వు ఒక మంత్రంతో ఒక సంకల్పం చేసి పిలిచావు, నేను వచ్చాను, దర్శనమిచ్చాను. ఇచ్చిన తరువాత నువ్వు దేని కొరకు అపేక్షించి మంత్రాన్ని జపం చేసి నన్ను పిలిచావో అది నీకు నేను ఇచ్చి వెళ్ళిపోవాలి. మహాభారతం ఆది పర్వం ప్రకారం నేను ఈ మాట 1, 2, 3 మాటలు ఎందుకంటున్నానంటే, కర్ణజననం అదే మహాభారతంలో కొద్ది మార్పులతో కనపడుతుంది. మళ్ళీ ఆరణ్య పర్వంలో ఒకసారి, ఉద్యోగ పర్వంలో ఒకసారి అలా మార్పు చెంది కనపడుతుంది. అందుకని నేను ఆది పర్వం అని నొక్కి చెప్పడానికి, అలా ఎందుకు కనపడుతుంది అన్నది మళ్ళీ వేరు విశేషం. ఇప్పుడు దాని దోళికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఆది పర్వం ప్రకారం అయితే సూర్య భగవానుడు అన్నాడు, సరే ఇప్పుడు నీకున్న బాధ ఏమిటి, నేను నీకు బిడ్డన్ని ఇస్తే కన్యాగర్భం అని బెంగ, కాబట్టి సద్యోగర్భంలో నీకు సంతానం ఇస్తా అంటే ఉత్తర క్షణం నీకు కుమారుడు జన్మిస్తాడు. దానికోసం నువ్వు గర్భధారణ చేయవలసిన అవసరం ఉండదు.
వనపర్వం ప్రకారం అయితే 10 నెలలు మోసింది కర్ణుణ్ణి. కాబట్టి నీ కన్యాత్వము చెడదు. భవిష్యత్తు యందు నువ్వు వేరొకరికి ఇల్లాలి అయినప్పుడు నేను మోసగించానన్న భావన నువ్వు పొందక్కర్లేదు. నీ కన్యాత్వం చెడకుండా నీకు వరమిస్తున్నాను. సంతానమును కటాక్షించి దేవతలుగా నేను పాటించవలసిన నియమాన్ని నేను పాటిస్తాను. నీకు ఇబ్బంది కలగకుండా నేను ఎంతవరకు అనుగ్రహం చెయ్యగలనో నీ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అంతవరకు అనుగ్రహం చేయగలను తప్ప ఈ రెండిటికి దాటి నన్ను పిలిచిన తరువాత, మంత్రజపం చేసిన తరువాత, ఒక కోరిక వెల్లడించిన తరువాత నీకు బిడ్డనివ్వకుండా వెళ్ళిపోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి అని సద్యోగర్భమునందు ఒక బిడ్డనిచ్చాడు. ఆమె ఆ పిల్లవాడిని చూసుకో. ఆ పిల్లవాడు సలలితమైన పుట్టుకవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగళంబు నొప్పగా సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలమొక భూతలంబున బెడంగయి దీప్తి సహస్రకంబుతో వెలుగెడునా నిజజ్యుతి సవిస్తరలీల వెలుంగుచుండగన్. నిజంగా ఇదే వివాహం అయిపోయిన తరువాత ఇలాంటి కొడుకు పుట్టుంటే భారతదేశం అంతటా ఎంత ఉత్సవం జరిగి ఉండేదో. కుంతీదేవి అటువంటి కొడుకుని కందే. ఆ తండ్రి ఎంత ఆనందపడిపోయి ఉండేవాడో, ఇంతటి తేజోమూర్తి నాకు కొడుకుగా పుట్టాడని. ఆ పుట్టినవాడి జీవితం ఎంత భద్రమైన రీతిలో, ఎంత గొప్పగా వర్ధిల్లి ఉండేదో. ఇందులో ఎవరిది తప్పని నిర్ణయం చేయగలరు? దుర్వాసో మహర్షి వరం ఇవ్వడం తప్పంటారా? భారతం ఎలా నడుస్తుంది? అంత పరిణితి కలిగిన పిల్ల కుంతీదేవి అడగడం తప్పంటారా? వచ్చిన సూర్య భగవానుడు ధర్మం పాటించడం తప్పంటారా? అప్పటికీ సద్యోగర్భంలో బిడ్డనిచ్చి వెళ్ళడం తప్పంటారా? అయినా తన మర్యాదని దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లాన్ని ఏం చెయ్యాలో అర్థం కాక విస్తుపోవడం కుంతీదేవి ఎళ్ళ తప్పంటారా? అసలు తప్పు చెప్పడం మనకెంతవరకు సాధ్యం అవుతుంది ఆ విషయంలో? ఎవరి ఏమీ చెప్పలేనంత పెద్ద పీఠముడి. ఎవరు ఏం చేసినా, కని కుంతీదేవి వదిలేసినా, కనడానికి కారణమై సూర్యుడు వెళ్ళిపోయినా దాని వలన జీవితం పాడైపోయిన వాడు మాత్రం కర్ణుడు అన్నది నిస్సందేహమైనటువంటి విషయం. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే. అటువంటి పరమ ప్రమాదకరమైన పనులు జరగకుండుగాక. అది భారతం యొక్క తీర్పు అంతే. కాబట్టి ఆ పుట్టిన పిల్లవాడు పుట్టు కవచంబు, వాడికి పుడుతూనే కవచం ఉంది. లోకంలో కవచం కట్టుకుంటాడు ఎవడైనా, ఆయనకి పుడుతూ కవచం ఉంది. అంతేకాదు, నిసర్గజమైన కుండలంబుల యుగళంబు నొప్పగా, చెవులకి సహజమైనటువంటి కుండలములు ఉన్నాయి. దానికి తోడు సుపుత్రుడు కర్ణుడు పుట్టే. ఆయన గురించి తప్పుగా ఏం మాట్లాడాల? ఏదో కుక్కలు కూసాయి, నక్కలు కూసాయి, రక్తం వర్షం పడింది, దుశ్శకునములు ఏం చెప్పలేదు. నన్నయ్య గారు చాలా పవిత్రమైన మాట మాట్లాడారు. అతను సుపుత్రుడు కర్ణుడు పుట్టే. నిజంగా అటువంటి కొడుకు ఎవరికి పుడతాడు? ఆయన సుపుత్రుడే. పరిస్థితులు ఆయనను అలా చేసేసాయి. అనేక మలుపులు తిరిగిపోయింది ఆయన జీవితం. ఆయన చేతిలో లేకుండా తిరిగిపోయింది. ఆయన చెయ్యని పాపానికి ఆయన జీవితం అలా తిరిగింది. నిజంగా ఒక కోణంలో ఆలోచన చేస్తే కర్ణుడి గురించి ఆలోచన చేసినప్పుడు చాలా బాధే కలుగుతుంది. అయ్యయ్యో, ఇంత పౌరుష పరాక్రమాలు, ఇంతటి శౌర్యమూర్తి, ఇంత గొప్పగా పుట్టినవాడు ఆఖరికి దుష్టంలోకి వెళ్ళిపోయాడే. అందుకు పుట్టినవాడైతే ఎన్ని దుశ్శకునములు కనపడాలి? అవేం చెప్పలేదు కదా భారతంలో. దుర్యోధనుడు పుట్టినప్పుడు ఎలా జరిగాయో అలా జరగలేదే. చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఆంధ్రీకరించినప్పుడు నన్నయ్య గారు, సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలం ఒక భూతలంబున బెడంగయి, సూర్యమండలం భూమి మీదకి దిగిందా అన్నట్టుగా ఉన్నాడు ఆ పిల్లాడు. దీప్తి సహస్రకంబుతో వెలుగడునా నిజజ్యుతి, ఆ కాంతి అలా ఉంది పిల్లాడిది. అది అన్ని వేపులకి కొడుతోంది. అంత అందగాడు, బంగారు రంగులో మెరిసిపోతున్నాడు ఆ పిల్లాడు. సవిస్తరలీల వెలుంగుచుండగన్. ఎంత కాదన్నా, ఏది ఏమైనా ఇప్పుడు కుంతిపుత్రుడు. వాడు సామాన్యుడా? అసాధారణ పుత్రుడు, సుపుత్రుడు, మొదటి కొడుకు ఆమె. అంతటి మహాతల్లి యొక్క పెద్ద కొడుకు.
ఇప్పుడు ఆమె పిల్లవాణ్ణి 2 చేతులతో పట్టుకుంది. సాధారణంగా రాజవంశాలలో కొడుకుడితే చాలని బాధపడుతుంటారు, ఎందుకంటే ఆ రాజ్యానికి వారసుడు కావాలని. అందున సుపుత్రుడు పుట్టుకతో ఇంతటి తేజోమూర్తి పుడితే ఎంత ఆనందపడిపోయి ఉత్సవం చేయాలి. కన్న తండ్రికి తెలియదు, పెంపుడు తండ్రికి తెలియదు. కన్న తల్లి మరిచిపోవడానికి ప్రయత్నించింది. అన్నీ తెలిసిన సూర్యుడు ఏమీ మాట్లాడలేదు. పుట్టిన పిల్లాడు గంగపాలయ్యాడు. ఏం ఆశ్చర్యం! ఏ దోషానికి అంటే 10 మాటలు నేను ఉచ్చరించక్కర్లేదు. అందరూ బానే ఉన్నారు. ఒక రకంగా ఆలోచించండి. కుంతీదేవికి తర్వాత ఏమైంది? పాండురాజు గారితో వివాహం అయింది. పాండురాజు గారు భర్తృస్థానంలో ఉండగా పుట్టిన వాళ్ళు ఆమె యొక్క సంతానమని సంతోషంగా ప్రకటించుకున్నారు. మేము పాండురాజపుత్రులం అని చెప్పారు. పాపం ఈయన చేసిన తప్పేమిటి? ఆయనదా తప్పు. ఆయన ఏమైపోయాడు? తల్లి ప్రేమని పొందాడా? కర్మసాక్షి లోకాలకు ప్రభువు సూర్యుడి యొక్క ప్రేమని పొందాడా? ఎవరి ప్రేమని పొందాడు? ఆ పిల్లవాడిని ఎత్తుకుంది, చూసింది, వదలలేకపోయింది. కానీ అన్నిటికన్నా దేనికి భయపడిపోయిందంటే సమాజములో తనకొచ్చేటటువంటి పేరు గురించి, అపకీర్తి గురించి భయపడిపోయింది. ఆమె భయపడిపోయి మనసులో నిశ్చయం చేసుకుంది, ఈ పిల్లవాణ్ణి నేను పెంచను. అంటే దాని ఉద్దేశ్యం, ఈ బిడ్డడు నా కొడుకని నేను చెప్పను. ఆ పిల్లవాడిది తప్పని మీరు అనగలరా? సాధ్యమా? ఎవరికైనా సాధ్యమా? అది ఆ పసిబిడ్డడి తప్ప? వాడు ఏం దోషం చేశాడని? వాడు ఎంత వృద్ధి, అఖండ భూమండలాన్ని ఏలగలిగినటువంటి సార్వభౌముడు. అంటే ముందే ఏదో తీర్పు చెప్పకండి. కర్ణుడి జీవితాన్ని పరిశీలించేటప్పుడు ఎక్కడికి ఏ సందర్భంలో ఎక్కడి వరకు అక్కడ వరకే పరిశీలన చేయండి. అంతేకాని తొందరపడిపోయి ఆ తర్వాత ఎప్పుడో ద్రౌపదీ వస్త్రాపహరణంలో కర్ణుడు చేసినవి అవన్నీ ఇప్పుడే దృష్టిలో పెట్టుకుని తీర్పు చెప్పద్దు. ఇప్పుడే మొట్టమొదటిసారి జీవితంలో భారతం చదువుకుంటున్నాం, భారతం వింటున్నాం అనుకుని ఆలోచన చేయండి. ఆ తర్వాత కథ ఏమిటో మనకి తెలియదు, ఇప్పుడే వింటున్నాం మనం భారతం అనుకుని వినండి, అనుకుని చదవండి. మీరు ఆ పిల్లవాడిని ఏమైనా తప్పట్టగలరా? ఎలా తప్పడతారు? ఆ తల్లి వదిలేద్దాం అనుకుంటోంది, పోనీ తండ్రి ఏమైనా చేరదీశాడా? నన్ను మన్నించుగాక సూర్యుడు, ఆయన ఏమీ చేరదీయలేదు. నా బిడ్డ నువ్వు వదిలేస్తే నీ పెంచుతా అని ఆయన అలా. ఆవిడ నా కొడుకని చెప్పలేను, అందుకని నేను ఇంటికి తీసుకెళ్ళను, నేను వీడిని పెంచను, నేను వదిలిపెట్టేస్తాననుకుంది. ఈమె మనసులో భావాన్ని గ్రహించాడు సూర్యుడు. గ్రహించి దొరికినవాడు బిడ్డన్ని పెంచడానికి కొంత ఆధారం కూడా కల్పించాలి కదూ. అందుకని ఆయన ఏం చేశాడంటే గంగానదిలోనే ఒక గొప్ప మంజూష, ఒక పెట్టి కొట్టుకొచ్చింది. ఆ పెట్టి పట్టుకుని విప్పి చూసింది కుంతీదేవి. అందులో బంగారము, అమూల్యమైనటువంటి రత్నములు ఇవన్నీ కూడా పెట్టెలో ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్లాన్ని వదిలేయాలి. అది అంత తేలికేం కాదు కుంతీదేవికి. వదిలేయడం ఒక బాధ, వదిలేశానన్న బాధ గుర్తొచ్చినప్పుడల్లా కాలుస్తుంది, చెట్టు తొర్రలో మంట. ఆ పిల్లాడి కంటి ముందు కనపడి చెప్పలేకపోతే నా కొడుకని అప్పుడెంత బాధ. ఆ కొడుకే తన కొడుకులకు ఎదురుస్తే అప్పుడెంత బాధ. అది ఆ పుండుని అలా కెలుకుతూనే ఉంది ఆవిడ జీవితాంతం. ఒకటే తప్పు, అది తప్పని చెప్పలేం, శాపల్యం. ఆమె ఏమి పాపం ఇతర రకమైనటువంటి భోగమును అపేక్షించి చేసిన దోషం కూడా కాదు. కానీ ఏ కోణంలో చేసినా, ఏ హృదయంతో చేసినా అది మాత్రం కన్యాగర్భమైంది. అది శాపం ఎవరికైంది అంటే ఒక రకంగా కుంతీదేవికైంది, మానసికంగా చిత్తక్షోభ పొందింది. ఇంకొక రకంగా పాండవులకైంది. సొంత అన్నగారిని శత్రువర్గంలోకి వెళ్ళిపోయాడు. తెలిసా? వాళ్ళకి తెలియదు, కానీ ఎదురొచ్చాడు. ఆయనకి తెలిసింది, ఏమీ చేయలేకపోయాడు, వెనక్కి రాలేకపోయాడు. అప్పటికే దుర్యోధనుడికి మాట ఇచ్చేశాడు. ఆయన నలిగిపోయాడు. చిట్ట చివరికి చంపేశాక తెలిసింది మా అన్నయ్యని. ఎంత ఏడిచారు! ఒక్క పొరపాటు. కానీ కొన్ని కొన్ని పొరపాట్లు పర్వాలేదు, కాలంలో సర్దుకుంటాయి, మత్స పోతుంది. కొన్ని కొన్ని పొరపాట్లు జీవితంలో కాదు, యుగం దాటిపోయిన తర్వాత కూడా ప్రవచనాల్లో చెప్తారు, పుస్తకాల్లో ఉంటాయి.
ఆ పొరపాట్ల జోలికి వెళ్ళవద్దు ఎవరైనా సరే. అది భారతం యొక్క సందేశం అని అనకుండా ఎలా సాధ్యమవుతుంది మరి భారతం చదివాక? కాబట్టి అప్పుడు ఏడిచింది ఆ పిల్లాడిని ఎత్తుకొని, ఏల అమ్ముని నాకు ఇచ్చే ఈ మంత్రము, ఈ మంత్రశక్తియే నెరుగంగ వేడి, ఏల పుత్రకు గోరి ఎంతయు భక్తి నిన్ను తలంచితి ప్రీతి, ఇనుడును నాకు ఏల సద్యోగర్భమిచ్చే, కుమారుడేల అప్పుడు ఉదయించే, ఇంకెట్లు ఈ లోక పరివాదమే నుడిగింతు, ఇంతకు ఇంతయు ఎరుగరే జనులు. అసలు వచ్చిన వాళ్ళందరికీ నేను భోజనం పెట్టడం ఏమిటి, ఎక్కడో సూర్యుడికి కూతురుగా పుడితే కుంతి భోజుడికి దత్తత ఇవ్వడం ఏమిటి, దుర్వాసో మహర్షి రావడం ఏమిటి, సంతోషించడం ఏమిటి, కన్యకి తీసుకొచ్చి ఇటువంటి వరం ఇవ్వడం ఏమిటి, నాకేమో ఒకసారి పరీక్షిద్దామని చాపల్యం పుట్టడం ఏమిటి, సూర్యుడొచ్చి కుదరద కొడుకునిస్తానని సద్యోగర్భంలో కొడుకునివ్వడం ఏమిటి, వీడింత మహనీయమూర్తి ఏమిటి, వీణ్ణి తీసుకెడదామంటే లోకనింద. ఆ తర్వాత తన జీవితం ఎలా, పెళ్ళి ఎలా అవుతుంది? అవనప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఏమైపోతారు? ఇలాంటి పిల్లని పెంచుకున్నామని వీళ్ళంటారు, ఈ పిల్ల పుట్టిందని వాళ్ళంటారు. లోకానికి అనడం చాలా తేలిక. ఎవరు ఎందుకు చేశారని ఆదరించి పలకరించి విచారించే వాళ్ళు ఎక్కడుంటారు లోకంలో? పొరపాటు దిద్దడానికి వాడికన్నా అవతలవాడి పొరపాటుని ఎత్తి చాటి 10 మందికి చాటింపు వేయడంలో సంతోషం ఎక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు నాబోటిగాళ్ళు. కాబట్టి ఇంత వగచింది, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఈ బాలునెత్తుకుని ఇంటికి జన్న, నన్నున్న బంధులందరూ మనంబున నేమనారే, ఎట్లీ బాలసూర్యని భునిట్టుల డించి పోవంగా బుద్ధి పుట్టునని కన్య వనంబులోనన్. కుంత్యం లేదు కన్య. వీణ్ణ వదలలేకపోతున్నాను, వీణ్ణి ఎత్తుకుని నేను గాని ఇంటికి వెళ్ళానా, ఎవరి పిల్లాడు అని అడుగుతారు కదా. పోనీ ఎవరో లేదు అని వదిలేసేలా లేడు. ఎవరు చూసినా అబ్బా ఎంత బాగున్నాడో అని కళ్ళు పిల్లాడి వైపు వెళ్ళేటట్టున్నాడు. అప్పుడు నేనేం చెప్పాలి? నేను చెప్పలేను కాబట్టి నాకు వద్దు. అపూర్వమైన కానుక ఆమె పొంది వదిలేసుకుంది. గంగలో వదిలేయాలని సంకల్పం చేయగానే సూర్య భగవానుడు మంజూషని పంపించాడు. ఆ బంగారము రత్నములు అన్నీ ఉన్న పెట్టెలో పిల్లవాణ్ణి పెట్టేసి మంచి ఒరవడిలో వెళ్ళిపోతున్నటువంటి గంగ ప్రవాహంలో ఆఖరికి తన పాశాన్ని తెంపేసుకుని పెట్టి వదిలేసింది. అంతే, వేగంగా పెట్టి వెళ్ళిపోయింది. ఆమె బాధపడుతూ వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయింది. అది మరిచిపోవాలని చాలా ప్రయత్నం చేసింది, మరిచిపోయింది. ఆమె ఎందు కన్యాత్మనకు భంగం లేకుండా సూర్య భగవానుడు వరం ఇచ్చాడు కాబట్టి తర్వాత పాండురాజు గారికి భార్య అయింది. ఆమె సంతోషంలో ఆమెది. అదంతా మీరు మహాభారతంలో కుంతి అన్న విషయంలో విన్నారు. ఇప్పుడు మనకి ప్రధానుడు ఎవరు అంటే కర్ణుడి గురించి పరిశీలన చేయడం. ఇంకా ఎప్పుడైనా ఆవిడికి జ్ఞాపకం వస్తే ఏమో వదిలిపెట్టేశాను, ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు అని అనుకుంటుంది. కానీ ఆమె ఇప్పుడు జీవితంలో పొందిన సంతోషం ఆమె పొందినటువంటి కష్టాన్ని కప్పేసింది. అందుకని ఆమె మరిచిపోయింది. కానీ ఆ పిల్లవాడు మళ్ళీ ఎప్పుడైనా కనపడ్డం జరిగింది అనుకోండి, ఒకవేళ ఇన్నేళ్ల తర్వాత అయినా, కుంతీదేవి ఈ పిల్లవాడు నా పిల్లవాడే అని గుర్తుపట్టగలదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. ఎందుకు గుర్తుపడుతుందో తెలుసా? సహజ కవచ కుండలాగా సూర్యుని యొక్క దీప్తి, బంగారు రంగు, అంత అందగాడు, అంత గొప్ప శరీరం, అంత ఎత్తు, ఆయన ఏ సామాన్యుడు కాడు. నాకు భారతం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, బహుశా అందరిలో కర్ణుడు అందగాడేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ మహాభారతంలో కర్ణుడి గురించి వర్ణించేటప్పుడు ఆయన అంగ సౌష్ఠవం కానీ, ఆయన పొడగరితనం కానీ, ఆయన చేతుల పొడుగు కానీ, ఆ ధనస్సు పట్టుకుంటే ఎలా ఉంటుంది అసలు కానీ అంత గొప్పగా వర్ణిస్తారు. సూర్యుడంటేనే ఎలా ఉంటాడండి మహానుభావుడు, కంటిని ఎంతగా ఆకర్షిస్తాడు, వెలుగుల ముద్ద, ఆయన ప్రతిబింబం, ఆయన యొక్క రూపుతో వచ్చినవాడు కుంతీదేవి యొక్క కుమారుడు అయినప్పుడు అందగాడు కాక ఇంకొకలా ఉంటాడని ఎలా చెప్తారు? సహజ కవచ కుండలాలతో అటువంటి పిల్లవాడు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డాడనుకోండి, కుంతి మనసు దహించుకుపోదు. వాడా వృద్ధిలోకి వచ్చింత వాడయ్యాడని, వాడు అందులో
ఒకవేళ ఏ కారణం చేతనైనా కనపడినప్పుడు అసామాన్యుడిగా కనపడ్డాడు అనుకోండి, త్వరలో మంట ఏమవుతుంది? భగ్గున పైకి లేస్తుంది. వాడు నా బిడ్డడే అని ఎప్పటికీ చెప్పలే. కాబట్టి ఇంత వృద్ధిలోకి వచ్చినా వాడిని చెప్పలేకపోతున్నాను, వాడు ఏమైపోతున్నాడో అన్న బాధ కుంతికి ఉండిపోతుంది కదా. అక్కడతో వదిలేశారు. ఆ పిల్లాడు అలా పెరగాలి. ఎక్కడో పెరిగాడు. ఎక్కడ పెరిగాడు అంటే అది మాత్రం చెప్పారు. ఆ పెట్టెలో పెట్టబడినటువంటి పిల్లవాడు పెట్టెతో సహా గంగా ప్రవాహంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక సూతుడు అంటే రథసారథికి దొరికాడు. ఆయన ఆ పెట్టెని ఇంటికి తీసుకెళ్ళి ఆయన భార్య రాధ అన్న ఆవిడికి ఇచ్చాడు. అసలు ఆయన కుంతీదేవి యొక్క కుమారుడు. ఎలా? గుప్తంగా కుంతీ కుమారుడు, ప్రకటనంగా రాధా కుమారుడు, రాధేయుడు. ఎందుకని? ఎవరికి పెట్టె దొరికిందో ఆయన భార్య పేరు రాధ. ఆమె ఎంత అదృష్టవంతురాలో మహాతల్లి, ఎంత సౌశీల్యవతో. ఆ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు ఆ పెట్టె దొరికిన ఆయన భార్య దగ్గరికి తీసుకెళ్ళిస్తూ అన్నాడు, ఈ బిడ్డడు నాకు ఈ పెట్టెలో దొరికాడు గంగానదిలో. ఆ పెట్టెలో అమూల్యమైన రత్నములు బంగారం కూడా ఉన్నాయి. అది విచిత్రం. వీడు వస్తూ బిడ్డడే రాలేదు మన ఇంటికి, ఇంత బంగారం ఇన్ని రత్నాలు కూడా తెచ్చాడు. కాబట్టి వీడిని వసుషేణుడు అని పేరు పెడుతున్నాయి పిల్లాడికి అన్నాడు. కర్ణుడి యొక్క అసలు పేరు, ఆ పెంచిన తండ్రి గారు పెట్టుకున్న పేరు వసుషేణుడు. అంటే మీరు ఒకటి గమనించండి, ఒక చోట వదలబడిన వాడు వేరొకరికి దొరికినప్పుడు అంత సంతోషకారకమయ్యాడు. అది విచిత్రం. ఆయన అంత సంతోషంగా పట్టుకెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆ భార్య రాధ ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకుంది. పట్టుకోగానే ఆమె మాతృత్వాన్ని పొంది, అబ్బా ఎంత గొప్ప పిల్లవాడు, నా కోసమే దొరికాడు, వీడు నా అనురాగ పట్టి, నా కొడుకు అన్న భావన రాగానే ఆమెకు పాలు చేపునకు వచ్చి ఆమె పాలిచ్చి పెంచింది. ఇదే చెప్పుకున్నాడు కర్ణుడు ఒకసారి. ఆమె పాలు తాగాను, నాకు తల్లి పాలిచ్చింది. ఆమె కుమారుడిగా లోకంలో పేరు పొందాను. ఇప్పుడు కాదు కుంతీ కుమారుణ్ణని చెప్పుకొనా? పాలిచ్చిన అమ్మ, పెంచి పోషించిన అమ్మ నా అమ్మ కాదు అని అననా? అనలేనన్నాడు. కర్ణుడు గొప్పవాడు కాదని మీరు ఎలా అనగలరు? నేను ఎలా అనగలను? నేను అనలేను. కానీ ఆయన దురదృష్టవంతుడు అని నేను అనడానికి కారణం, ఆయన ఆ గుణములు శోభించలేదు. అవి చెప్పుకోవడానికి అవకాశం రాకుండా అంతకన్నా దుష్టచతుష్టయంలో ఒకడిగానే అపకీర్తి ఎక్కువగా వచ్చింది అంటే ఆయనని కాలం అలా తిప్పేసింది, అనుకోని రీతిలో తిప్పేసింది. ఇప్పుడు దాని దోషమేముందండి? అది బ్రహ్మాండమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి పొద. కానీ అది ఎన్ని పూలు పూసినా, అది ఎంత సువాసనాభరితమైనదైనా, ఆ పొద తెలిసో తెలియకో బ్రహ్మాండమైనటువంటి సర్పానికి ఆలవాలమైంది. దాని ఆ పొదలో మధ్యలో పుట్టపెట్టి ఒక మహాసర్పం పడుకుంటుంది. ఎవరైనా వెడతారా ఆ పొద దగ్గరికి? కోస్తారా పువ్వు? ఆ సువాసన పీలుద్దామని దగ్గరికి ఎడతారా? పరిస్థితుల ప్రభావం కర్ణుణ్ణి దుర్యోధనుడి దగ్గరికి తిప్పింది. అక్కడ పోయింది కర్ణుడి యొక్క వైభవం. అయితే ఆయనంతా ఆయన వెళ్ళాడా? ఆయన చేసిన తప్పులకి వెళ్ళాడా? కాదు. ఎలా వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో పరిశీలనం చేస్తే నిజంగా చాలా చాలా బాధే కలుగుతుంది. అయ్యయ్యో, ఈ మలుపు తిరిగిక పట్టి కదా ఇలా అయిపోయాడు ఈయన అనిపిస్తుంది. అది ఎక్కడ తిరిగింది అన్నది మనం పరిశీలన చేద్దాం. ఆ తల్లి రాధమ్మ ఎంతో ప్రేమతో పాలిచ్చి పిల్లవాడిని సొంత కొడుకుగాని పెంచి పెద్ద చేసింది. ఆ తండ్రి కూడా అంత ప్రేమతో పెంచి పెద్ద చేశాడు. అలా పెంచి పెద్ద చేసినటువంటి పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అయిన తరువాత ఒకానొకప్పుడు ఈ కుంతీదేవి పాండురాజు గారిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత
ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు దేవతల యొక్క అంశాలలో పుట్టారు. పుట్టిన తర్వాత పాండురాజు గారు శరీరం విడిచిపెట్టాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత మాద్రి సహగమనం చేసింది. ఈ పిల్లల్ని నేను ఎక్కడ పెంచగలనని చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా తీసుకుని ఆవిడ బయలుదేరి ఆ ఋషులందరితో కలిసి హస్తినాపురానికి వచ్చింది. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు స్వాగతం పలికాడు. ఆమె అంతఃపురంలోకి ప్రవేశించింది. వీళ్ళు దేవతాంశలలో వచ్చినటువంటి పిల్లలు పాండురాజు గారు కోరి కన్నవాడే కాబట్టి పాండురాజు యొక్క కుమారుడుగానే లోకములో ధార్మికంగా భావింపబడ్డారు. వాళ్ళందరూ కూడా పాండుతనూజులు అన్న పేరుతో పెరిగి పెద్దవారవుతున్నారు. సహజంగా దేవతాంశలలో వచ్చిన వారు కాబట్టి క్రమశిక్షణతో గురువుల పట్ల పెద్దల పట్ల అకుంఠితమైనటువంటి గౌరవంతో వాళ్ళకి సేవ చేస్తూ వృద్ధిలోకి వచ్చారు. అదే సమయంలో పుట్టుకతోనే అధర్మాత్ముడు, పుట్టుకతోనే మాత్సర్య బుద్ధి కలిగినవాడు, పాండవులను ఎలా పాడు చెయ్యాలనేటటువంటి కోరిక తనంత తానుగా మొదటి నుంచి ఉన్నవాడు. పరిస్థితుల ప్రభావం వల్ల అన్న మాట దుర్యోధనుడికి అన్వయం అవ్వదు. ఆయనకి పుట్టుకతో వాళ్ళెప్పుడూ సోదర భావనతోనే ఉన్నా ఆయన అలా అంగీకరించలేడు పాండవుల్ని. అందుకని ఎలా పాండవుల్ని పాడు చేసేయాలనేటటువంటి భావన పరిపూర్ణముగా ఉన్నవాడు దుర్యోధనుడు. అయినా వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షిస్తూ వచ్చింది పాండవుల్ని. అందుకే విషాన్నం పెట్టించాడు, పాములతో కరిపించాడు, నీళ్లలో తోయించాడు, లక్క ఇంట్లో పెట్టి కాల్పించాడు, ఇన్ని చేయించాడు కదూ. ఆ పిల్లలు పాండవులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒకప్పుడు కృపాచార్యుల వారు పాఠం చెప్పారు వాళ్ళకి. తర్వాత ఒకనాడు ద్రోణాచార్యుల వారు వస్తే భీష్మాచార్యుల వారు సంభావించి ఆ ద్రోణాచార్యుల వారిని పాండవులకు గురువుగా పెట్టాడు. పాండవులకు అంటే పాండురాజపుత్రులకు, ధృతరాష్ట్రుని యొక్క పుత్రులకు కూడా. వాళ్లతో పాటే కర్ణుడు కూడా నేర్చుకున్నాడు. ఆ రోజులలో మీరు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో కొద్ది ప్రాంతానికి కాదు, ఎక్కడెక్కడ నుంచో వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర విలువిద్య నేర్చుకునేవారు. అందుకే కర్ణుడు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గరే విలువిద్య నేర్చుకున్నాడు. అందుకే గురుడు అన్నమాటే వాడుతూ ఉంటాడు ద్రోణాచార్యుల వారిని ఉద్దేశించి. ఆయన దగ్గరే నేర్చుకున్నాడు. దుర్యోధనాదులతో కలిసి తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒకానొక సందర్భంలో వీళ్ళందరూ కూడా సభాప్రవేశం చేశారు. ఎప్పుడు అంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అని ఒక ఘట్టం ఏర్పడింది. పిల్లలకి పాఠం నేర్పాడు కదా ద్రోణాచార్యుల వారు. ఈ పిల్లలందరికీ నేర్పిన పాఠం ఏమిటి? ధనుర్వేదం. గొప్పగా అస్త్రప్రయోగం చేస్తారు, కొంతమంది శూలం ప్రయోగిస్తారు, కొంతమంది గదాయుద్ధం చేస్తారు. ఎవరెవరికి ఏ పాఠం చెప్పాడు అందులో వాళ్ళు ఎంత గొప్పగా ప్రవీణులయ్యారు అన్నది ఆ రాచకుటుంబం అంతా చూడ్డం కోసమని ఒక గొప్ప రంగస్థలాన్ని ఏర్పాటు చేశారు. ఆ రంగస్థలాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ పిల్లల యొక్క విద్యాభ్యాసం అయిపోయిన తరువాత వాళ్ళు ఎంత బాగా విద్యని ప్రదర్శన చేస్తారు చూడడం కోసం ధృతరాష్ట్ర మహారాజు వచ్చి కూర్చున్నాడు. పక్కన గాంధారి కూర్చుంది, ఆ పక్కనే కుంతీదేవి కూర్చుంది. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ ఉన్నారు. సరే, పిల్లల్ని ప్రారంభం చేయమన్నారు. ఎవరికి వచ్చిన విద్య వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. భీమ దుర్యోధనుల మధ్య గదాయుద్ధం ప్రారంభమైంది. అది ఎలా ప్రారంభమైంది అంటే చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోవడం మొదలెట్టిందంటే కురుక్షేత్రాన్ని తలపించేసి వాళ్ళిద్దరూ పిల్లలుగా ఉన్నప్పుడు ఒకరినొకరు చంపేసుకుంటారా అన్నట్టుగా కొట్టేసుకున్నారు. అప్పుడు మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా విడిపించి, అశ్వత్థామ, ఇది కేవలంగా మీరు చదువుకున్న చదువుని చూపించడానికే తప్ప నిజంగా పౌరుష ప్రతాపాలతో చంపేసుకోవడానికా ఏమిటని విడదీసి వెనక్కి తీసుకొచ్చాడు. తరువాత అర్జునుడి యొక్క విలువిద్యా ప్రదర్శనం ప్రారంభమైంది. అర్జునుడు ఆ సభలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడే కుంతీదేవి కూడా కూర్చుని ఎంతో సంతోషంగా ఉంది. ఆవిడ భావనలో ఏముంటుంది? తన బిడ్డల్లో భీముడు గొప్ప గదాయుద్ధం చేస్తాడు, ధర్మరాజు గారు శూలం విసురుతాడు, ధనుర్బాణములు ప్రయోగిస్తాడు, అలాగే అర్జునుడు సకలాస్త్ర సంపన్నుడు. కాబట్టి ఇవన్నీ చూసుకుని తండ్రి లేని బిడ్డలు, ఆ తల్లి చూసుకుని ఆనందించాలి. అందులో మాద్రి కూడా లేదు. ఐదుగురు యొక్క వైభవాన్ని చూసి సంతోషిద్దామని కుంతి కూడా కూర్చుంది. సుతుల విద్యా ప్రవీణత చూచువేట్క ఎంతయును సంతసంబున కుంతిదేవి రాజసన్నిధి గాంధార రాజపుత్రికలన నుండే ఉన్మీలిత నలిన నేత్ర. ఆ ధృతరాష్ట్ర గాంధారీదేవులతో కలిసి కుంతీదేవి కూడా కూర్చుని చూస్తోంది, సంతోషిస్తోంది. ఓ, నా పిల్లలన్నింటిలో పై చేయి, ఎంత బాగా విద్య నేర్చుకున్నారు, ఎంత బాగా విద్యని ప్రదర్శనం చేస్తున్నారని ఆవిడ ఎంతో ఆనందంతో
అస్త్ర ప్రదర్శనాన్ని అంతటినీ కూడా పరిశీలనం చేస్తోంది. ఆ పరిశీలనం చేస్తుండగా అర్జునుడు సభాప్రవేశం చేశాడు. వెంటనే చూస్తున్న వాళ్ళందరూ కూడా సభికులలో పెద్ద ఎత్తున మాటలు వినపడ్డాయి. వీడే కృతహస్తుడఖిలాస్త్ర విద్యలందు, వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలో, వీడే భరతవంశం బెల్ల వెలుగా కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే వీడే కృతహస్తుడఖిలాస్త్ర విద్యలందు, అస్త్ర విద్యలలో తిరుగులేనటువంటి మేటి ఈయనే, ఈ అర్జునుడే. వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన, ధర్మం తెలిసిన వాళ్ళల్లో అగ్రగణ్యుడు ఈ అర్జునుడు. వీడే భరతవంశం బెల్ల వెలుగా, భరతవంశం అంతా వెలిగిపోయేటట్టుగా అపారమైన కీర్తి తీసుకురావడానికి కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు. ఆయన బాణములు వేస్తాడు కాబట్టి మంచి ఎత్తైన భుజములు కలిగినవాడు. అదిగో ఆ ఘనమైన భుజములు కలిగినటువంటి అర్జునుడు, అడిగో ఆయనే 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 అని చెప్పుకుంటూ ఉండగా అర్జునుడు సభాప్రవేశం చేశాడు. ఇంకా భీముడి విషయంలో భీముడితో సమానంగా దుర్యోధనుడు కదా యుద్ధం చేస్తాడు అన్న ప్రతీతి ఉంది. అర్జునుడి విషయంలో ఆ రోజుల్లో అర్జునుడితో సమానంగా బాణప్రయోగం చేసేవాడు ఉంటాడని ఎవరికీ నమ్మకం లేదు. ద్రోణాచార్యుల వారు కూడా ఏమంటాడంటే నా శిష్యులలో కల్లా చాలా గొప్పవాడు అంటుంటాడు అర్జునుడిని. కాబట్టి ఆ అర్జునుడు వస్తున్నాడు సభలోకి అనేటప్పటికీ కుంతీదేవి పొంగిపోయింది. అబ్బా, మీకు నేను మొట్టమొదటే చెప్పాను ఆ ప్రసంగం ప్రారంభంలో, దుర్యోధనుడి బాధ కూడా అక్కడే. భీముడికి నేనున్నాను, అర్జునుడికి ఎదురు తిరిగి పోరాడగలిగినటువంటి యోధుడు నా వైపు లేడు. ఎందుకంటే మొదటి నుంచి మాత్సర్యం కదా, మరి ఆ స్థానంలో భర్తీ చేసేవాడు లేడు నాకు. ఇప్పుడు ఇంతమంది అర్జునుడు వస్తున్నాడని జేజేలు పలుకుతుంటే దుర్యోధనుడి హృదయం ఎలా ఉంటుందో ఆలోచించండి. మండిపోతోంది. అవతల కుంతీదేవి పొంగిపోతోంది. ధృతరాష్ట్రుడు బయటపడాడు. చూడ్డానికి ఏం లేదుగా, తర్వాత తెలుసుకుంటాడు ఏమవుతోందో. కాబట్టి ఆ కుంతి ఎంతో సంతోషంగా ఉంది. అర్జునుడు సభాప్రవేశం చేశాడు. అస్త్ర విద్యా ప్రదర్శనం చేయమన్నాడు ద్రోణాచార్యుల వారు. ఆగ్నేయ శరమున అతి భీకరాగ్నియు, వారుణాస్త్రమున దుర్వారజలము, అనిలబాణంబున అధికానిలంబును, మేఘాస్త్రమున మహామేఘచయము పుట్టించు, మరియును భూమి బాణంబున భూ ప్రవిష్టుండగు, భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు వీరుడు, అదృశ్యాస్త్ర విద్య పేర్మిత నదృశ్య దేహుండగు, తక్షణంబా హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోడ రథ మధ్య గతుడగు, దుర్గతుండు అగు మహీతల గతుడగు అద్భుతముగా. అర్జునుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించాడు అంటే చూసేవాళ్ళందరూ ఆశ్చర్యపోయేటట్టుగా వారుణాస్త్రాన్ని ప్రయోగించి అద్భుతమైనటువంటి పెద్ద నీటి ధారలు పడేటట్టుగా చేశాడు. అలాగే వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి గొప్ప గాలి పుట్టించాడు. మేఘాస్త్రాన్ని ప్రయోగించి పెద్ద మేఘమండలాన్ని సృష్టించాడు. భూమి బాణంబు భౌమ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆయన భూమి యొక్క రూపాన్ని పొందాడు. అలాగే శైలాస్త్రాన్ని ప్రయోగించి పర్వత రూపం కింద మారిపోయాడు. అలాగే ఒకప్పుడు అదృశ్యాస్త్రాన్ని ప్రయోగించాడు, తాను కనపడకుండా పోయాడు అస్త్ర ప్రభావం చేత. ఒక్కొక్కసారి ఆయన ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగించి ఒక్కొక్క మంత్రాన్ని ఆయన లోపల మననం చేసినప్పుడు పుట్టివాడైపోతాడు, పొడుగువాడైపోతాడు, లావుగా అయిపోతాడు, సన్నగా అయిపోతాడు. అకస్మాత్తుగా భూమి మీద కనపడతాడు, రథంలో కనపడతాడు, రథం నొగల మీద కనపడతాడు. ఇవన్నీ చూస్తే సభలో ఉన్న వాళ్ళందరికీ ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ పిల్లల్లో అర్జునుడు ఒక్కడే చెయ్యగలడు ఇలా. ద్రోణుడు కూడా అలా స్థానపట్టాడు. అందుకే ఎంత ఆనందపడిపోయి అందరూ కరతాళధ్వనులు చేస్తుంటే ద్రోణాచార్యుల వారు తెల్లగడ్డాన్నిలా ఓసారి నిమురుకుంటూ పరమానంద పడిపోతూ తన శిష్యుడు ఇంత గొప్పవాడైపోయాడని ఆనందపడిపోతుంటే, కుంతీదేవి కందుల ఆనంద భాష్పాలు కార్చేస్తుంటే, దుర్యోధనుడి కడుపు మండిపోతుంటే, అర్జునుడు ఇవన్నీ చేస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత రసరంజకంగా ఉంటుంది ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం. అప్పుడు వచ్చాడు అనుకోకుండా ఎవరు? కర్ణుడు. ఆయన సభలోకి వచ్చేటప్పటికీ ఆ రంగస్థలం మీదకి ఆయన్ని ఎవరు పిలవలేదు.
మీరు ఇది బాగా గమనించాలి. ఎవ్వరూ పిలవలేదు. ఎవ్వరూ పిలవకపోయినా ఆయన వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఎలా ఉన్నాడు అన్నది చెప్తున్నారు నన్నయ్య గారు. సాలప్రాంశు నిజోజ్వలత్కవచం శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ భద్దోగ్ర నిస్త్రంశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘను కర్ణాఖ్యున్ జగత్కర్ణపూర్ణాలోలద్గుణు చూచి చూపరు ప్రభూతాశ్చర్యులై రచటన్. ఏమి సభాప్రవేశం చేయించారో కర్ణుడిని. అర్జునుడి కన్నా అద్భుతంగా ప్రవేశపెట్టారు. అసలు శాబ్దికమైన ప్రత్యక్ష ప్రసారం కదండి. సాలప్రాంశు ఆ కర్ణుడు రంగస్థలం మీదకి నడిచొస్తుంటేట మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు నడిచొస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టంటే తెత్తులుంటాడు. తెల్ల మద్ది చెట్టు శ్రీశైలానికి స్థలవృక్షం, మధ్యార్జునానికి భలే ఉంటుంది. ఎప్పుడైనా మీరు తెల్ల మద్ది చెట్టుని చూశారో లేదో నాకు తెలియదు. శ్రీశైలం వెళ్ళి మీరు చూడకపోయాడు, మీ అందరూ ప్రాజ్ఞులేదో అలా అంటానంతే. మీ అందరూ అనేక మార్లు చూసి చెప్తే నేను చూసినవాడు. తెల్ల మద్ది చెట్టుని చూడగానే విచిత్రంగా ఉంటుంది. పాలు పూసిన బెరడా అన్నట్టు ఉంటుంది. అంత తెల్లగా ఉంటుంది దాని కాండము అది. కాబట్టి అంటే దాని అర్థం ఏమిటి? తెల్ల మద్ది చెట్టులా ఉంటాడంటే తెల్ల మద్ది చెట్టు ఏదో తాటి చెట్టులా పెరగదు. అది గుండ్రంగా లావుగా తెత్తునుంటుంది. సన్నగా ఉండి అంత పొడుగ్గా ఉన్నా వీరత్వానికి అంత అందంగా ఉండదు. బాగా లావుగా ఉండి పొట్టిగా ఉన్నా అంత అందంగా ఉండదు. లావుగా ఉండి పొడుగ్గా ఉండి తగినంత చూడగానే అబ్బా స్ఫురద్రూపి, అంత తెల్లగా ఉండి తెత్తున తెల్ల మద్ది చెట్టు ఎలా ఉందో అలా ఉన్నాడన్నారు అంతే నన్నయ్య గారు. అటువంటి వాడు సాలప్రాంశ నిజోజ్వల కవచం. అందులో ఆయన శశ్వత్కుండలోద్భాసితం, తెలుపు మీద మెరుపు బాగా కనపడుతుంది, నలుపు మీద కూడా కనపడుతుంది. అందుకే కదా నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర లక్ష్మీనారాయణలు వస్తుంటే అంత అందంగా ఉంటుంది. నల్లమబ్బు మీద మెరుపు తీగ అందమే. తెల్లటి వాడి ఒంటి మీద బంగారం కనపడదు కానీ ఆ బంగారం కాంతులు కనపడతాయి బాగా. తెలుపు మీద పసుపు బంగారం యొక్క కాంతులు పడుతుంటే చాలా అందంగా ఉంటుంది. ఓ ఉంగరం ఓ సన్న గొలుసో వేసుకుంటే ఎక్కడి నుంచి వస్తుందా మెరుపు? అందులోంచి ఆ బంగారం యొక్క మెరుపుని నిజానికి ఆయన ఒంటి తెలుపు కప్పేస్తుంది. ఆయన ఒంటి మీద వేసుకున్నాడో లేదో తెలియదు కానీ ఆయన తెలుపు మీదకి ఆ కాంతి పడేంత బంగారం వేసుకున్నాడు అనుకోండి, భూషణములు కనపడతాయి. కర్ణుడి గొప్పతనం ఏమిటంటే అలా ఆయన వేసుకోక్కర్లేదు. ఆయన ఏవో మణులు హారాలు అక్కర్లేదు. ఆయనకి సహజంగా బంగారు కవచం ఉన్నది, బంగారు కుండలములు సహజంగా పుట్టుకతో ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంతులు ఆ తెల్లటి ఒంటి మీద కొడుతున్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్పా, భారతం అంతా తెలిసిన వారిగా ఆలోచించద్దు కాసేపు. ఇక్కడ వరకే మనం భారతం ఇప్పుడే మొదలు పెట్టాం, ఇవాళే చదువుతున్నాం అనుకోండి. కర్ణుడు ఎంత అందంగా ఉన్నాడు. కర్ణుడు అందగాడు కాదని మీరు ఎలా అనగలరు? చాలా అందగాడు. ఈ పద్యాలు చదువుతుంటే ఓసారి కర్ణుడిని చూస్తే బాగుండనిపించే అంత అందగాడు. కాబట్టి నిజోజ్వలత్కవచం శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్. బాలసూర్య బింబం ఉంటుందే, పసుపచ్చటి రంగులోకి వస్తుంది. ఎరుపు రంగులో ఉన్న బింబాన్ని అసలు తదేకంగా చూసి నమస్కారం చేయరు. రుద్రాధ్యాయ వ్యాఖ్యానంలో చెప్తారు దాని గురించి. పసుపు వర్ణంలోకి తిరిగినటువంటి బింబం ఇంకా కంటితో చూడొచ్చు, కొద్దిసేపే చూడగలం. అది భలే మిరిసిపోతుంటుంది బంగారు వర్ణంలో. అలా ఉన్నాడు నాన్నగారి పోలిక. ఎక్కడికి పోతుంది? అందుకని బాలార్క ప్రతిమన్. మరి అటువంటి బాలార్కుణ్ణి చూసి కదా ఇలాంటి కొడుకు కావాలంది. అలాంటి కొడుకు అప్పుడే అలా ఉంటే ఇప్పుడు ఇంకెంత అందంగా ఉంటాడు, ఇంకెంత కాంతితో ఉంటాడు. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరా పిల్లాడని చెప్పి అర్జునుడు అంటే అందరికీ తెలుసు. ఈయన ఎవరో పాపం ఎవరికి తెలుసు. ఎంత జాలికరమైన విషయం అది నిజంగా. నిజానికి నేను భారతం చదువుకున్నప్పుడు నాకు అర్థమైనంత వరకు ఇంత అందగాడు ఎవడూ లేడు. కానీ ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. ఆయన గుణముల గురించి కొంతమందికి తెలుసు. కాబట్టి శరాసనధరున్, చేతిలో బ్రహ్మాండమైన కోదండాన్ని పట్టుకుని ఉన్నాడు. బద్ధోగ్రనిస్త్రంశు, మొలకి వాడి కత్తి ఒకటి కట్టుకుని ఉన్నాడు. ఎక్కడికి పోతాయి ఆ పౌరుష ప్రతాపాలు? ఎక్కడికి పోతుందో ఆ పరాక్రమం? ఎక్కడికి పోతుందో ఆ శౌర్యం? ఎక్కడికి పోతుంది? కాబట్టి శౌర్యాలంకారు, శౌర్యమే అలంకారంగా కలిగిన వాడు. సువర్ణవర్ణు
బంగారు రంగు కలిగిన వాడు. నన్నయ్య గారికి తనివి తీరట్లా, ఎన్ని మాటలు వేసేస్తున్నారో. పద్యమంతా విశేషణాలే కర్ణుడు కనపడేటప్పటికే. సువర్ణవర్ణు ఘను, గొప్పవాడు, అంతెత్తునున్నవాడు. చూడండి, మనిషి బాగా స్ఫురద్రూప్ అనుకోండి, ఆయన్ని ఎలాగండి ఆయన గుర్తుపట్టడం ఏమిటి? అంతెత్తునుంటారు, చూడగానే గుర్తుపట్టేయచ్చు అంటారు. చూడండి, మహాత్ముల విషయంలోనూ అంతంత స్ఫురద్రూపులై అంతెత్తున అలా ఉంటారు. కొంతమంది శంకర భగవత్పాదులు ఎలా ఉంటారని అడగక్కర్లేదు. ఆయన మహానుభావుడు ఇలా చూడగానే బాలసూర్య బింబంలా వెలిగిపోతుంటారు అంతెత్తున. శంకరాచార్యులు వారు ఎవరైనా అడగడం ఏమిటండి అనం. అలా ఘను, కర్ణాఖ్యున్, కర్ణుడిని పేరు కలిగినటువంటి వాడు. ఆయన జగత్కర్ణ పూర్ణాలోలద్గును చూచి ఆయన కనపడగానే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చెవుల్లో చెప్పుకుంటున్నారట. ఆయన ఎవరికి సంబంధించిన వాడు ఎవరికి తెలియదు, కానీ ఆయన మంచి గుణముల గురించి చెప్పుకుంటున్నారు. చాలా మంచివాడయా పిల్లాడు, చాలా క్రమశిక్షణ కలిగిన వాడు, గురుభక్తి ఉన్నవాడు, ఎంత సాధన చేస్తాడో తెలుసా అని. చాలా మంచివాడు, ఎవరికి ఏదన్నా ఉపకారం చేయాలంటే ముందుంటాడు. అంటే ఇప్పటి వరకు కర్ణుణ్ణి మీరు దుష్ట చతుష్టయంలో పెట్టడానికి సాధ్యం అవుతుందా? భారతం చదివేసిన వాళ్ళలా మాట్లాడకండి. ఇక్కడ వరకు ఆయన గురించి ప్రజలు మంచిగా చెప్పుకున్నారా లేదా? అటువంటి కర్ణుడు చూపరు ప్రభూతాశ్చర్యులై రచటన్. చూసిన వాళ్ళందరూ ఇప్పటిదాకా ఏం చూస్తున్నారు? అర్జునుడు వేస్తున్న అస్త్రాలు చూస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ దృష్టి దేని మీద ఉండాలి? అమ్మో, తర్వాత అర్జునుడు ఏం చేస్తాడో అని అటుండాలి. కానీ ఇంత చేసి దృష్టిని ఆకర్షించిన అర్జునుడు కర్ణుడు సభాప్రవేశం చేసేటప్పటికి ప్రజలందరి దృష్టి ఆయన వైపుకి వెళ్ళింది. అబ్బా, ఎవర్రా అలా ఉన్నాడు? కర్ణుట్ట మంచివాడు, చాలా మంచివాడు అండి. ఎవరబ్బాయి, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తాడు ఏమో తెలియదు. ఇప్పుడు ఆ పిల్లవాడు సభాప్రవేశం చేశాడు. ధృతిదరిగి మోహమూర్ఛాన్వితయైనను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత జీవ చేసినప్పుడు అతి శీతల చందనోద కాసేకమునన్. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునేటటువంటి సందర్భం ఏర్పడితే కుంతీదేవి మూర్ఛపోయింది. ఎందుకంటే చూడక చూసింది కొడుకుని. చందనపు నీళ్లు చల్లి విదురుడు ఆవిడికి స్పృహొచ్చేటట్టుగా చేశాడు. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. అలా కర్ణుడు సభలోకి ప్రవేశించగానే సభలో ఉన్న వాళ్ళందరూ అర్జునుడిని మరిచిపోయి కర్ణుడి వంక చూశారు. సభలో అర్జునుడి యొక్క అస్త్ర ప్రదర్శనం చూసి పొంగిపోతున్న కుంతికి ఈ పిల్లాడు కనబడ్డాడు. ఆ పిల్లాడు ఎవరు ఏమో తెలియదు, కానీ చాలా మంచివాడని అందరూ చెవుల్లో చెప్పుకుంటున్నారు. గుండెల్లో చప్పుళ్ళో వినపడింది ఆ పిల్లాడు ఎవరికి? కుంతీదేవికి. అబ్బా, వీడి ఇంత గొప్పవాడయ్యాడే, ధనుర్బాణాలు పట్టుకుని మొలకి కత్తి కట్టుకుని ఎలా ఉన్నాడు రా నా బిడ్డడు అనగలదా? పైకి అనడం లేదు, సాహసించలేకపోయింది. అంతటి ప్రయోజకుడు ఆయన్నే ఎవరూ తక్కువ చేయలేదు. అయినా ఆమె ఆయన గురించి ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ ఆ పిల్లవాడిని చూసుకుని మాత్రం చాలా సంతోషాన్ని పొందింది, ఆశ్చర్యాన్ని పొందింది. అలా ఆశ్చర్యాన్ని పొందినటువంటి సందర్భంలో ఒక విచిత్రం జరిగింది. ఆ కర్ణుడు సభలో ప్రవేశించి, నీవకడు నేర్పుకాడవుగా వలవదు, వీని గొన్ని గరచితి మేమున్, నీ విద్యలెల్ల చూపుదు మే వీరుల సూచి మేలు మేలని పొగడం. కాస్త వ్యగ్రతతో కూడిన కంఠంతో మాట్లాడాడు కర్ణుడు. ఆయన అన్నాడు, నీవకడ నేర్పుకాడవు కా వలవదు, వీనిగొన్ని గరచితి మేమున్. ఓ అర్జున, పెద్ద నీకే ఏదో అస్త్ర విద్య వచ్చని అనుకోకు. నీవు ఏం చూపించావో అవన్నీ నాకు వచ్చు. నీ విద్యలెల్ల చూపుదు మీ వీరుల చూచి మేలు మేలని పొగడం. నిన్ను చూసి వీళ్ళందరూ అబ్బా అర్జునుడు, అబ్బా అర్జునుడు, అబ్బా అర్జునుడు, ఘనభుజుడు, ఎంత గొప్ప గొప్ప అస్త్రాలు వేశానంటున్నారు కదా, అవన్నీ నేను కూడా వేస్తాను. అవన్నీ వేయడం నాకు కూడా వచ్చు. నేను కూడా అటువంటి అస్త్ర ప్రదర్శనం ఇస్తాను. అయితే అలా అనవలసిన అవసరం ఏమిటి? అలా ఎందుకు అన్నాం అంటే, మీరు ఆ మాట్లాడిన తీరుని బట్టి ఒకటి గమనించాలి. అక్కడ ఏమైందంటే, దీని నేపథ్యాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే, అర్జునుడికి అవకాశం ఇచ్చినట్టే
కర్ణుణ్ణి కూడా పిలిచి సభలో, ఈయన కర్ణుడు, ఈయన కూడా గొప్పగా అస్త్రములను ప్రదర్శిస్తాడు, ఈయన ఫలానా వారి బిడ్డడు, ఈయన ఇలా విద్య నేర్చుకున్నాడు, ఇప్పుడు ఆ పిల్లవాడు చూపించేటటువంటి అస్త్ర విద్యా ప్రదర్శనం చూడండి అనేవాళ్ళుంటే కర్ణుడి జీవితం ఇంకొకలా ఉండేది. అలా అనేవాళ్ళు లేరు. అర్జునుడు ఎంత కష్టపడి నేర్చుకుంటున్నాడో తాను అంత కష్టపడి నేర్చుకుంటున్నాడు. కానీ కర్ణుడి జీవితంలో భంగపాటులు ఎక్కడ జరిగిపోయాయంటే, ద్రోణాచార్యుల వారు విద్య నేర్పాడు కానీ అర్జునుడే నా దగ్గర విలువిద్య నేర్చుకున్న వాళ్ళందరిలోకి అధికుడవుతాడు అన్నాడు. అంటే ప్రత్యేకమైన ప్రీతి అర్జునుడి పట్ల చూపించాడు అన్నది నిర్వివాదాంశం కదా. భారతం చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థం ఉంది. వచ్చెడువాడు ఫల్గునుడు అవశ్యము గెలుతు మనంగరాదు అన్నాడు. ఒకప్పుడు అర్జునుడు వస్తుంటే పొంగిపోయాడు గోగ్రహణ సమయంలో. అయినప్పుడు గురువు గారికి అర్జునుడంటే పక్షపాతం. పక్షపాతం అంటే అర్జునుడంటే ఎక్కువ ప్రీతి ఉంది. అందరూ పాండురాజకుమారుడు 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 అంటాడు. అబ్బా ఎంత అందగాడో అంటారు. ఆయన కానీ అస్త్రప్రయోగం చేస్తేనా అంటారు, చప్పట్లు కొడతారు. ఏ కర్ణుడికి ఏం తక్కువ? ఆ మాటకొస్తే సహజ కవచకుండలాలు కూడా ఉన్నాయి, ఎక్కువేగా. అర్జునుడు ఏం చేస్తాడో అవన్నీ చేస్తాడు. కానీ తనెందుకు తెలియలే ఎవరికి? తనని ఎందుకు ఆదరించరు? అంటే ఆనాటి సమాజంలో కర్ణుడు బాధపడ్డానికి ఏదో ఒక బలమైన కారణం ఉంది. ఆ బలమైన కారణానికి కర్ణుడి యొక్క మనస్సు వ్యధ చెంది ఉన్నది అన్నది మాత్రం పక్కన పెట్టలేని నిర్వివాదాంశమైనటువంటి అంశం. అదైన గుండెల్లో గూడు కట్టుకున్న బాధ. ఆ బాధ వ్యగ్రతగా వచ్చింది. నీకే వచ్చనుకుంటున్నావా? అవి నేను ప్రదర్శించగలను. ఈ మాట అనగానే అంత మాట అర్జునుడిని ఎవరన్నా అంటారని ఎవరు ఊహించలేదు. ఈ మాట ఏదో సణిగినట్టుగా కాదు, గొణిగినట్టుగా కాదు, ప్రకటనంగా అందరూ వినేటట్టుగా ఝంకారంతో మాట్లాడాడు. అంటే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఎంతటి తేజోమూర్తినో ఎంత ప్రజ్ఞాశాలినో నిరూపణం చేస్తాను. ఎందుకు నా గురించి ఎందుకు రాదు సభలో? నా గురించి ఎందుకు 10 మంది అలా ఆదరించరు? నాకెందుకు విద్యాభ్యాసం అలా ఇవ్వరు? నన్నెందుకు అలా ఎక్కువ ప్రేమతో చూడరు? ఎక్కడో ఆయన మనసులో ఏదో ఆక్రోశం ఉంది. ఆ ఆక్రోశం బయటపడిపోయింది. ఆ ఆక్రోశం ఏమైపోయిందంటే ఆయనకి తెలియకుండానే అది అర్జునుడి పట్ల మాత్సర్యంగా ఏర్పడింది. పెట్టి పుట్టినవాడు అర్జునుడు. పాండురాజు కొడుకు అంటారు, కుంతీదేవి కొడుకు అంటారు. తండ్రి చిన్నతనంలో చచ్చిపోయినా అంత వృద్ధిలోకి తీసుకొచ్చారు. తాతగారు భీష్ముడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ద్రోణాచార్యుల వారు అందరికన్నా గొప్పవాణ్ణి చేస్తానని విలువిద్య నేర్పుతాడు. అంతఃపురంలో ఉంటాడు. నాకేం రాదు, నేను అలాగే విలువిద్య నేర్చుకోగలను, నేను అలాగే గురి చూసి కొట్టగలను. పాపం మహానుభావుడు ఆయన, కుంతీసుతుడు ఆయన, సూర్యసుతుడు ఆయనకున్న శౌర్య పరాక్రమాలు ఆయనకున్నాయి. కానీ అవి రాణించకుండా పోయే దురదృష్టవంతుడు. నేను ఎన్ని మాటలు చెప్పాలి దానికి కారణం? ఎక్కడో జరిగిన ఒక పొరపాటు ఆయన్ని కాల్చింది. నాకెందుకు లేదు ఈ గుర్తింపు? అన్ని విధాలా సమానుణ్ణి కాదు, అధికుణ్ణి ఆ మాటకొస్తే. కానీ నాకు గోడ చేరుపు లేదు. ఇది ఆయన ఆక్రోశం. ఈ అర్జునుడికి ఇంత పేరు వస్తోంది, నిజానికి అంత అర్హత నాకున్నా నాకు రావట్లేదు. ఈ బాధ అర్జునుడి పట్ల మాత్సర్యంగా మారింది. అది పరిణితి లేని వయస్సు. అంత పరిణితి కర్ణుడికి ఉండాలని చెప్పడం కూడా సాధ్యం కాదు. నిర్మోహమాటంగా మాట్లాడితే, నిస్సంకోచంగా మాట్లాడితే, ఎప్పుడు తప్పు చేసినప్పుడు తప్పు, ఒప్పు చేసినప్పుడు ఒప్పు, తప్పుని ఒప్పుని ఒకటి చేసి మాట్లాడడం పక్షపాతరహితంగా గ్రంథాన్ని పరిశీలనం చేయడం కాదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. ఇది అర్జునుడి పట్ల మాత్సర్యంగా మారింది కర్ణుడికి. అందుకే నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని ఆయన ద్రోణుణ్ణో కృపాచార్యుల వారినో ఎవరినో అడగలేదు. ఆయన అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడాడు సభలో. అప్పుడు అర్జునుడి తప్పేమిటి? ఆయనకు అవకాశం ఇచ్చారు, ఆయన అస్త్ర విద్యా ప్రదర్శనం ఆయన చేశాడు, అంతవరకే కదా. కానీ
అల్లో ఇంతమంది జేజేలు పలుకుతున్నారే సభలో, ఇంతమంది గొప్పవాడు, ఘనభుజుడు, పాండురాజకుమారుడు, కుంతీసుతుడు, అర్జునుడు ఇంత పొగుడుతున్నారు, ఇవి నీ చేయలేనా? అవలీలగా చేస్తారు. నన్నయ్య గారు మాట అన్నారు కూడా, ఇవన్నీ అవలీలగా చేశాడు కర్ణుడు అన్నారు. అంటే అర్జునుడి కన్నా ఎలా తక్కువ ఆ స్థాయిలో? తక్కువ అని చెప్పడం కుదరదు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, మరి ఏ రకంగానూ తక్కువ కాకపోయినా ఆ అవకాశం రానప్పుడు, ఆ కీర్తి రానప్పుడు, ఆ ఆదరణ లోపించినప్పుడు, అటువంటి ప్రోత్సాహం లభించినప్పుడు ఆయన మనసు బాధపడితే అది ఎలా తప్పడతారు మీరు? సమర్థనీయమే, కానీ పరిణితి లేని స్థితి అర్జునుడి పట్ల మాత్సర్యంగా మారి ఇది పెట్టుబడైంది దుర్యోధనుడికి. వెంటనే అర్జునుడు చూశాడు. ఆయన అనుకున్నాడు, ఇక పూర్వం ద్రోణాచార్యుల వారి దగ్గర ఆయన విద్యాభ్యాసం చేస్తుండగా చూశాడు అర్జునుడు. అనినా సూర్యతనయు పలుకులు జనులకు విస్మయము, సవ్యసాచికి కోపంబును సిగ్గును, మరి దుర్యోధనునకు ప్రీతియును చేసే తక్షణ మాత్రమునన్. ఇక్కడ పెద్ద మలుపు తిరిగిపోయింది భారతం. ఎప్పుడైతే కర్ణుడు వచ్చి ఈ మాట అన్నాడో, అని అనగానే అది అనిన ఇనతనయు పలుకులు, ఇనుడు అంటే సూర్యుడు, సూర్యుని యొక్క కుమారుడైనటువంటి కర్ణుడి పలుకులు. ఎందుకని ఆయన సూర్యపుత్రుడేగా. శౌర్యము, ఆ పరాక్రమము అవన్నీ తేజోంశ సంభవములు. మహానుభావుడు నిజంగా ఆయన దురదృష్టం కప్పేసింది ఆయన. కాబట్టి ఆ జనులకు విస్మయము, అందరు ఆశ్చర్యపోయారు. ఉత్తిరే డంబాలేదు అందామంటే అలాగే కనపడుతున్నాడు, నిజంగా అలా నిలబడగలిగిన వాళ్ళ కనపడుతున్నాడు. అందుకని జనులకు ఆశ్చర్యం వేసింది. అదేమిటి మరి ఇంత తేజోమూర్తి అయితే అసలు ఇతని గురించి లోకంలో అంత ఆ పేరు ఎందుకు బయటికి రాలేదు? కాబట్టి జనులకు విస్మయము, సవ్యసాచికి కోపంబు సిగ్గు. అర్జునుడికి అందరూ నన్ను పొగుడుతూ నేనేదో ఇంత గొప్పవాడిని అనుకునే సమయానికి ఈయన వచ్చి ఇలా అనేటప్పటికీ నా పరువు పోయింది కదా, కోపం. ఆయన ఇవన్నీ ప్రయోగిస్తే ఇంకా నా గొప్ప ఏమిటి? సిగ్గు. అంటే నీతో సమానుడు ఇంకొకడు ఉండగా, లేదా నీకన్నా అధికుడే ఉండగా నీకు ఇంత కీర్తి లోకం ఇవ్వడం అంగీకరించవలసిన విషయం కాదు. కానీ అర్జునుడు కోరి తెచ్చుకున్నది కాదు. ఆయన అస్త్ర విద్యా ప్రదర్శనం చేశాడంతే. మాత్సర్యంగా కర్ణుడు ఎందు మారిపోయింది. ఆ పరిస్థితులు అటువంటివి. దానికి కర్ణుడిని తప్పు పట్టడానికి కూడా లేదు. కాబట్టి మరి దుర్యోధనునికి ప్రీతియును చేసే తక్షణ మాత్రం దుర్యోధనుడికి మాత్రం గొప్ప సంతోషం వేసి. ఎందుకని? భక్తి అయిపోయింది స్థానం. అసలు ఇంకా కర్ణుడు బాణం వేయలేదు. ఇన్నాళ్ళకి అర్జునుణ్ణి ఎదిరించి నిలబడి ఇవి నే చేయలేనేమిట్రా అనేవాడు వచ్చాడ్రా, వీలాంటి వాడొకడు దొరుకుతాడా అని కదా చూస్తున్నా. భీష్మద్రోణులు ఉన్నా నాకు నమ్మకం లేదు. ఇప్పుడు దొరికాడు నాకు. ఆ దుర్యోధనుడి మనసు పొంగిపోయింది. ఇప్పుడు ఆ కర్ణుడు జారిపోకుండా పట్టేసుకోవాలి దుర్యోధనుడు. పట్టేసుకున్నాడు అనుకోండి, కర్ణుడు దుర్యోధనుడి వైపు వెళ్ళిపోయాడు అనుకోండి, పాపం ఆయన జీవితం అపకీర్తి వైపుకి వెళ్ళిపోతుంది. ఇన్ని గుణములు ఉన్నవాడెంత, ఎంత శౌర్యం ఉన్నవాడైనా పాము పుట్ట చేరిపోయింది పొదలోకి. దుర్యోధనుడు సంతోషాన్ని పొందాడు. ఆయన కర్మ ఏమిటంటే అలా బారిపడకుండా ఆయన్ని కాపాడి రక్షించి ఆయనకి మంచి మాటలు చెప్పి ఇది ఇటు అది అటు అని చెప్పడానికి తల్లి సభలో ఉన్నా చెప్పదు, మా అబ్బాయిని చెప్పదు. ఒరే నాన్న నువ్వు నా కొడుకువిరా, అటు వెళ్ళడం ఏమిటిరా బంగారు తండ్రి, ధర్మరాజు కన్నా పెద్దవాడివిరా అని ఆవిడ అందు. ఆవిడికి ఎప్పుడూ లోకభీతి. పొరపాటు చేసినప్పుడు పొరపాటు అయిపోయింది. అన్నీ తెలుసున్నవాడు ఆకాశంలో వెలుగుతున్నాడు, ఆయన చెప్పడు. లోకగతి అలాగే ఉంటుంది. పొరపాటు వరకే, తర్వాత ఎవరిదారి వాళ్ళదే. ఆయన చెప్పడు. తనంత తాను తెలుసుకోగలిగినంత పరిణితి కర్ణుడికి ఉందని ఆ వయసులో నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. ఆయన ఒక క్లిష్టమైనటువంటి సన్నివేశంలో ఇరుక్కునున్నాడు ఇప్పుడు. దాన్ని నన్నయ్య గారు ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. భావ ప్రకటనంతో వర్ణించారు. అర్జునుడికి కోపం సిగ్గు, సభలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం, దుర్యోధనుడికి ప్రీతి.
మూడు కలిగేటట్టుగా. అంటే కర్ణుడి జీవితం ఇటు తిరిగిపోతోందన్నది అర్థమైపోవట్లా? ఏమైపోతుంది కర్ణుడి జీవితం అన్నది అర్థమైపోవట్లా? కాబట్టి అర్జునుణ్ణి ద్రోణాచార్యుల వారు అన్నారు, తప్పకుండా అది గురుహృదయం. నువ్వు నీ సమర్థతను వెల్లడి చేసుకోవడానికి, నీకున్న అస్త్ర విద్యా ప్రదర్శన నువ్వు చేయడానికి అభ్యంతరమే ఉంటుంది, చక్కగా చేయొచ్చు అని కర్ణుణ్ణి చూసి నువ్వు అస్త్ర విద్యనంతటినీ కూడా ప్రదర్శించవచ్చు అనగానే దుర్యోధనుడు లేచాడు. తమ్ముళ్లతో కలిసి గబగబా కర్ణుడి దగ్గరికి వచ్చాడు. ముందు కర్ణుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. జారిపోకూడదు, తాను ముందు ఆయన్ని తన వైపుకి తెచ్చేసుకోవాలి. ఇంకా వేశాడా బాణం? వేయలేదు, అక్కర్లేదు, నమ్మకం వచ్చేసింది. ఎందుకని? అసలు ఆ రూపే చెప్పేసింది, ఆ ధైర్యం చెప్పేసింది, ఆ ఊపు చెప్పేసింది. చేసేస్తాడు, లేకపోతే ఇంతమంది మధ్యలో ఇలా మాట్లాడలేడు. ఇంకాసేపు అయితే ఏమవుతుందో, అలా అవ్వకుండానే నేను నా వైపుకి తిప్పేసుకోవాలి, అందుకే లేచి వచ్చి కౌగిలించేసుకున్నాడు. అందులో దుర్మార్గుడు ఎవరైనా ఉంటే ప్రారంభం నుంచి దుర్యోధనుడే. తమ్ముళ్లతో వచ్చి కౌగిలించేసుకుని, నీవు నాకు మిత్రుడివి, నాకు నా బంధువులకు మేలు చేకూర్చి నాతో కలిసి రాజభోగాలను అనుభవించు అంటే ఏమిటి? పూర్ణ చేస్తున్నాడు. అర్జునుడు అంతఃపురంలో ఉన్నాడు, మాతో పాటు రాజభోగాలను అనుభవిస్తున్నాడు. నువ్వేం తక్కువ అర్జునుడి కన్నా, నువ్వు అంతఃపురంలో ఉండు నాతో. దుర్యోధనుడికి ఏదో ధైర్యం లేకుండా యుద్ధానికి ఎలా వెడతాడు? దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకపోతే అధర్మాత్ములందరూ మడిసిపోవడం అన్నది ఎలా సాధ్యమవుతుంది? అసలు కృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? నరుడి యొక్క అవతారమైనటువంటి అర్జునుని యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? ఆ అవతార ప్రయోజనము నెరవేరాలి అంటే దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి రావడంలో పూనికని పొంది తీరాలి. అలా పూనికని పొందాలి అంటే ఆయనకి ఒక గొప్ప నమ్మకస్తుడైనటువంటి స్నేహితుడు, ఆ స్నేహితుడు కూడా అర్జునుణ్ణి వధించగలడు అని ఆయనకి నమ్మకం ఉన్నటువంటి వాడు ఒకడు ఉండాలి. ఆ స్థానాన్ని మహాభారతంలో భర్తీ చేసిన వాడు కర్ణుడు. కర్ణుని యొక్క వ్యక్తిత్వం మహాద్భుతమైనటువంటి రీతిలో కొనసాగుతుంది. యథార్థమునకు కర్ణుడు లేకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగి ఉండేదా అన్న విషయాన్ని నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే జరిగి ఉండేది కాదు అన్న విషయమే స్పష్టంగా గోచరమవుతుంది. అందుకే ఆ ధర్మ సంస్థాపన యందు భగవంతుని యొక్క వ్యూహమునందు ప్రణాళికా రచన యందు కర్ణుడు చాలా ప్రధానమైనటువంటి పాత్రని పోషించాడు. దుర్యోధనుడి యొక్క ఆశలన్నీ కర్ణుడి మీదే. ఎందుకనంటే భీముడికి సంబంధించినంత వరకు దుర్యోధనుడి నమ్మకం ఏమిటి అంటే తాను ప్రతిఘటించగలను అని. అందుకే నిరంతరం భీముడి మీద విజయం సాధించడం కోసం అనితర సాధ్యమైనటువంటి రీతిలో పరిశ్రమ చేస్తూ ఉండేవాడు. ఆ విషయాన్ని భీమ దుర్యోధనుల మధ్య జరుగుతున్నటువంటి గదాయుద్ధ సందర్భంలో సాక్షాత్తుగా కృష్ణ భగవానుడే అర్జునుడికి చెప్పినటువంటి విషయాన్ని నేను పూర్వం మహాభారతంలో శ్రీకృష్ణుడు అన్న విషయాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు మీతో ఉటంకించడం జరిగింది. అందుకని ఆయన భీముణ్ణి నేను మట్టు పెట్టగలను అని ఒక ప్రధానమైన విశ్వాసాన్ని పొందాడు. కానీ అర్జునుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ అర్జునుణ్ణి మట్టు పెట్టగలిగినటువంటి గొప్ప యోధుడు తన వైపు ఒకడు ఉన్నాడు అన్న పరిపూర్ణమైన విశ్వాసము దుర్యోధనుడిలో లేదు. భీష్మద్రోణాదులు లేరా అంటే భీష్మద్రోణాదులు ఉన్నారు, కానీ వాళ్ళకి పాండవ పక్షపాతం ఉన్నది అని, వాళ్ళకి బంధు సంబంధమైనటువంటి ఆప్యాయత ఆ పాండవుల యందు ఎక్కువగా ఉన్నది అని ఒక కృతనిశ్చయం దుర్యోధనుడికి. అందుకే ఆయన అర్జునుణ్ణి సంహరించగలిగినటువంటి వీరుడు ఎవరైనా లభిస్తాడా? అలా లభించినట్లయితే నేను పాండవుల్ని మట్టు పెట్టడం చాలా తేలికవుతుంది. అలా అర్జునుణ్ణి సంహరించగలిగినటువంటి వీరుడు నాకు లభించనంత కాలం నేను చేసేటటువంటి పరిశ్రమ ఏదైనా కూడా పరిమితమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వగలదు తప్ప
పరిపూర్ణమైన ప్రయోజనమును ఇవ్వలేదు అనేటటువంటి లెక్క కట్టుకుని ఉన్నాడు. అటువంటి సమయంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగి అందులో కర్ణుడు పడిపోయే పర్యంతము కూడా నిజానికి దుర్యోధనుడి యొక్క ఆశలన్నీ ఎవరి మీద ఉన్నాయి అంటే కర్ణుడి మీదే పెట్టుకున్నాడు. కర్ణుడు అర్జునుణ్ణి సంహరించగలడు, నేను భీముణ్ణి సంహరించగలను, ఇక మిగిలిన వారు పెద్ద విషయంలోకి రారు, వాళ్ళని కర్ణుడు చాలా తేలికగా సంహరిస్తాడు, కాబట్టి విజయము నాదే అనేటటువంటి పూనిక పొందాడు. కర్ణుడి దుర్యోధనుడి పక్కన లేకపోయినా, కర్ణ దుర్యోధనుల మధ్య అంత గొప్ప మైత్రి ఏర్పడకపోయినా, దుర్యోధనుడు కర్ణుడిని తిరుగులేని రీతిలో నమ్మడానికి కావలసినంత స్నేహాన్ని, అటువంటి స్నేహహస్తాన్ని కర్ణుడు అందించకపోయినా దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళి ఉండేవాడా అన్న విషయం కొంచెం అనుమానాస్పదమే. ఎందుకని అంటే అర్జునుడికి తగిన వీరుడు తన పక్షాన ఉన్నాడు అన్న ధైర్యం దుర్యోధనుడికి లేదు. కానీ కర్ణుడు పరిచయం అవడమే మహాభారత కథని ఒక పెనుమలుపు తిప్పింది. అయితే అసలు కర్ణుడు దుర్యోధనుడి వైపుకి ఎందుకు వెళ్ళాడు? దుర్యోధనుడికి సంబంధించినటువంటి బంధుత్వం ఉన్నవాడు కాడు. పాండవుల వైపు బంధుత్వము లేదని చెప్పడానికి వీల్లేదు. అసలు వాళ్ళు వచ్చిన అంశాలను పరిశీలనం చేస్తే నిజానికి తెలియకపోయినప్పటికీ కూడా ఒక రకంగా ధర్మరాజు గారికి సోదరుడే అవుతాడు కర్ణుడు. ఎందుచేత అంటే కర్ణుడు సూర్యుని యొక్క కుమారుడు, ధర్మరాజు గారు యమధర్మరాజు గారి యొక్క అంశతో వచ్చినవాడు. యమధర్మరాజు గారు సూర్యుని యొక్క కుమారుడు, కర్ణుడు సూర్యుని యొక్క కుమారుడు. అప్పుడు ధర్మదేవత యొక్క అంశలో వచ్చినటువంటి ధర్మరాజు గారు సూర్యుని యొక్క కుమారుడైనటువంటి కర్ణుడు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములే అవుతారు. అయినప్పుడు ఇద్దరి యందు తత్సంబంధమైనటువంటి తేజస్సు, తత్సంబంధమైనటువంటి అంశయే ప్రకాశిస్తున్నప్పుడు వాళ్ళ మనోభావనల మధ్య సమతౌల్యం ఉండాలి. కానీ కర్ణుడు కేవలము దుర్మార్గుడే అని నిర్ణయించడం కూడా సాధ్యం కాదు. ఎందుచేత అంటే మహాభారతాన్ని నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే కర్ణుడు దుర్మార్గుడు అని చెప్పడం కన్నా కర్ణుడు విధి చేత వెక్కిరింపబడినవాడు, కర్ణుడు దురదృష్టవంతుడు అని చెప్పడానికే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఆ దురదృష్టం ఆయనని వరించి ఉండకపోతే, ఆయన అటువంటి ఇబ్బందులను పొంది ఉండకపోతే ఆయన నిజానికి కురుక్షేత్రం జరిగిపోయిన తరువాత అఖండ భూమండలాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి సమర్థతని పొందినవాడు, అర్హతని పొందినవాడు. ఆయన స్వయంగా కుంతీదేవి యొక్క కుమారుడు, పైగా సూర్య భగవానుని యొక్క పుత్రుడు. ఈ భూమి మీద సహజమైనటువంటి కవచకుండలాలతో ఉన్నవాడు కర్ణుడు వినా ఇంకొకడు కనపడడం. మహాతేజోమూర్తి, గొప్ప అందగాడు. నిజంగా భారతాన్ని నేను 1కి 4 మాటలు అంటున్నాను, నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే అర్జునుడి కన్నా కూడా చాలా అందగాడిగా కర్ణుడు కనపడతాడు మనకి. అటువంటి బంగారు కాంతితో సూర్యమండలం భూమి మీదకి దిగొచ్చిందా అన్నంత అందగాడు, అంతటి శౌర్యమూర్తి, అంతటి విలుకాడు, అంతటి ధనుర్ధరుడు, అంత గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు, దానము చేసినటువంటి వాడు. ఆయన గురించి ప్రజలు ఆయన సుగుణముల గురించి మాట్లాడుకున్నారు అనడానికి మహాభారతంలో సాక్ష్యాలున్నాయి. అలాగే ఆయన మౌఢ్యంతో పాండవుల్ని ద్వేషించిన వాడు కాడు. ఆయనకి పాండవుల పట్ల కొంత ప్రేమ ఉన్నది అన్న విషయం కూడా మహాభారతాన్ని పరిశీలనం చేస్తే అర్థమవుతుంది. కుంతీదేవి వచ్చి ఒక క్లిష్టమైన సన్నివేశంలో నువ్వు నా కుమారుడివి అని అడిగితే అర్జునుడు వినా మిగిలిన 4 నీ కుమారులు నాకు దొరికినప్పటికీ వాళ్ళని వధించకుండా విడిచిపెడతాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి ఔదార్యం ఉన్నవాడు. ఆ మాతృప్రేమ లేదు అని చెప్పడం కూడా సాధ్యం కాదు. దుష్ట చతుష్టయమునందు ఒకడుగా అపకీర్తిని పొందినప్పటికీ కేవలముగా పరమ దుర్మార్గమైనటువంటి లక్షణములే కలిగినవాడు అని చెప్పడం సాధ్యం కానీ కాదు. పైగా
కొన్ని కొన్ని సందర్భాలని పరిశీలించినప్పుడు కర్ణుడి విషయంలో చదవడానికి బాధగా ఉంటుంది, చెప్పడానికి బాధగా ఉంటుంది, యథార్థానికి వినడానికి బాధగా ఉంటుంది. ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. కానీ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే దాని వెనక దేవతల యొక్క వ్యూహము స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. దుర్యోధనుడికి ఏదో ధైర్యం లేకుండా యుద్ధానికి ఎలా వెడతాడు? దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకపోతే అధర్మాత్ములందరూ మడిసిపోవడం అన్నది ఎలా సాధ్యమవుతుంది? అసలు కృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? నరుడి యొక్క అవతారమైనటువంటి అర్జునుని యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? ఆ అవతార ప్రయోజనము నెరవేరాలి అంటే దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి రావడంలో పూనికని పొంది తీరాలి. అలా పూనికని పొందాలి అంటే ఆయనకి ఒక గొప్ప నమ్మకస్తుడైనటువంటి స్నేహితుడు, ఆ స్నేహితుడు కూడా అర్జునుణ్ణి వధించగలడు అని ఆయనకి నమ్మకం ఉన్నటువంటి వాడు ఒకడు ఉండాలి. ఆ స్థానాన్ని మహాభారతంలో భర్తీ చేసిన వాడు కర్ణుడు. కర్ణుడు అలా భర్తీ చేసి ఉండకపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామం జరిగేది కాదు. అందుకే నిజానికి ఇద్దరూ సూర్య సంబంధం ఉన్నవారే, ధర్మరాజు గారు కానీ కర్ణుడు కానీ. ఇందాకనే చెప్పాను, సూర్యుడి కొడుకు ధర్మరాజు, యమధర్మరాజు, ఆయన అంశలో వచ్చిన వాడే ధర్మరాజు గారు, సూర్యుని యొక్క కుమారుడే కర్ణుడు. అయినప్పుడు ఇద్దరూ సూర్యాంశ సంభవులు అయిన ఇద్దరూ వైరిపక్షాల్లో నిలబడవలసి వచ్చింది. కానీ కర్ణుడి యొక్క జీవితాన్ని పరిశీలనం చెయ్యడం మహాభారతంలో అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని అవగతమవుతాయి. మనిషి ఏ ఒక్క దుర్గుణం చాలా దారుణంగా జారిపోయేటట్టు చేస్తుంది అర్థమవుతుంది. మనిషిలో ఎన్ని సద్గుణాలున్నా, ఎంత గొప్పవాడైనా, పుట్టుకతోనే ఎంతటి శౌర్యము పరాక్రమము ఉన్నవాడైనా ఆయన చెయ్యని తప్పుకి, ఎవరో చేసిన తప్పుకి ఒక్కొక్కసారి వ్యక్తుల జీవితాలు ఎంత దారుణమైన స్థితి వైపుకి తిరిగిపోతాయి అన్నవి పరిశీలనం చేస్తే కర్ణుడిలా